ఉంటాము అనేది. సో మనం చూసింది ఏంటంటే అలాంటి కోరుకున్న జీవితానికి కరెంట్ మనం ఉన్న జీవితానికి మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అంటే ఒక రైట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది కనుక మనకి అచీవ్ చేయగలిగితే ఆ రైట్ అండర్స్టాండింగ్ తోటి మనం కోరుకున్న జీవితానికి దగ్గరగా వెళ్ళొచ్చు అనేది ఫస్ట్ డే రోజు మనం ప్రస్తావన రూపంలో మేము ముందుంచాం. అండ్ స్లోగా మనము ఆ రైట్ అండర్స్టాండింగ్ దేని గురించి అనేది చూసుకుంటూ వెళ్తున్నప్పుడు నా గురించి నేను ఉంటున్న నా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కానీ ఏ రిలేషన్షిప్ అయినా మనిషికి మధ్యలో రిలేషన్షిప్స్ గురించి నేను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సొసైటీ గురించి నా రోల్ ఇన్ సొసైటీ గురించి అర్థం చేసుకోవాలి. అలానే నేచర్ అండ్ నా రోల్ ఇన్ నేచర్ గురించి అర్థం చేసుకోవాలి. సో ఈ రైట్ అండర్స్టాండింగ్ నేను ఎక్కడెక్కడ జీవిస్తున్నానో ఆ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ని నేను అర్థం చేసుకుని అందులో నా రోల్ని గుర్తించి ప్రాపర్గా దాని ప్రకారం జీవించినప్పుడు అదే రైట్ అండర్స్టాండింగ్. అండ్ నా మెయిన్ కోరిక ఏదైతే ఉందో కంటిన్యూస్ హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్గా ఉండాలి, అంటే ఎల్లప్పుడూ సుఖంగా సమృద్ధి భావంతో నేను జీవించాలనే నా కోరిక ఏదైతే ఉందో దాన్ని ఆ కోరికని అచీవ్ చేయడానికి మార్గము అనేది ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అన్నాం కదా. సో ప్రోగ్రామ్ ఏంటి అంటే రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకోవాలి నేను జీవిస్తున్న డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్లో అన్నది మన ముందు ప్రజెంట్ చేసాం మేము ముందు. సో అలానే నెక్స్ట్ మనం ఈ ప్రాసెస్లో ఈ రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో సెల్ఫ్ వెరిఫికేషన్ అనేది మనకి టూల్. సో సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ గురించి చూసినప్పుడు సో వెరిఫికేషన్ అనేది ఫస్ట్ న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా, ఈ డిజైర్ కానీ ఈ ప్రపోజల్ కానీ నేను చేద్దాం అనుకున్న పని కానీ నాకు ఇది ఫస్ట్ న్యాచురల్లీ యాక్సెప్టబులా కాదా అనేది చూసుకుని ఆ తర్వాత దాని ప్రకారం జీవించినప్పుడు నేను లైఫ్లో మానవ సంబంధాల్లో ఉభయ సుఖము కనిపిస్తుందా లేదా, అండ్ అలానే ప్రకృతితో నా ఇంటరాక్షన్లో ఉభయ సమృద్ధి కనిపిస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని అప్పుడే అది నాకు అంటే వెరిఫికేషన్ టెస్ట్ పాస్ అవుతుంది. అండ్ దెన్ యూనివర్సాలిటీ కూడా చెక్ చేయొచ్చు, అంటే ఇది నాకే వర్తిస్తుందా లేదా ప్రపంచంలో ఏ మనిషికైనా ఇది ఇలానే ఉంటుందా అనేది కూడా చెక్ చేయొచ్చు. కాలము, వ్యక్తి అండ్ ప్రదేశానికి అతీతంగా ఆ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఆ సెల్ఫ్ వెరిఫికేషన్ టూల్ అనేది చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే మనకి చాలా టైమ్స్ లైఫ్లో ఇది చేయాలా వద్దా, ఇది కోరిక కరెక్టా కాదా, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ వెరిఫికేషన్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేనేంటి, నా స్వత్వం ఏంటి, నా లోపల నా ఇన్నేట్ నేచర్ ఏదైతే ఉందో నాలో అదేం చెప్తుంది, జస్ట్ నేను పైన నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఆర్ నేను అందరి నుంచి విన్న మాటలు లేదా చదివిన పుస్తకాల నుంచి వీటి నుంచి కాకుండా నాలో ఉన్న నా నేచర్ ఏం చెప్తుంది, మనిషిగా నాలో ఏదైతే నేచర్ ఉందో అదేం చెప్తుంది అనేది వినడానికి సెల్ఫ్ వెరిఫికేషన్ టూల్ చాలా హెల్ప్ అవుతుందండి. సో ఆ టూల్ని తీసుకుని మనం వేరియస్ డైమెన్షన్స్ని అర్థం చేసుకోవడానికి మొదలు పెట్టాము. సో అందులో ఫస్ట్ మనం మై సెల్ఫ్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసాము. దెన్ ఫ్యామిలీ, సొసైటీ, నేచర్. సో హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకున్నప్పుడు మెయిన్ థింగ్ మనం చూసింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ బాడీ. అంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ అనేది మనం అబ్జర్వ్ చేసాము. సో సెల్ఫ్లో హ్యాపీనెస్, రెస్పెక్ట్, ట్రస్ట్ ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇవేంటి కంటిన్యూస్ ఇన్ టైం, ఒక గంట 2 గంటలు 2 రోజుల్లో ఉండే కాదు, కంటిన్యూస్గా మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి మన సెల్ఫ్లో. అండ్ బాడీకి ఫుడ్, వాటర్, షెల్టర్ ఇట్లాంటి ఫిజికల్ మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అవసరం బాడీకి. అండ్ ఇవి టెంపరల్ ఇన్ నేచర్, అంటే ఒక రోజుకి 3 పూట్లు తింటాము, అలానే వాటర్ అప్పుడప్పుడు తాగుతాము, ప్రొటెక్షన్ కావాలి మనకి, చెప్పులు వేసుకుంటాం, బట్టలు వేసుకుంటాం. సో ఇట్లాంటివి ఏంటంటే టెంపరల్ ఇన్ నేచర్. ఈ సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్తోనే ఫుల్ఫిల్ అవుతాయి. ఎప్పుడైతే మనలో రైట్ అండర్స్టాండింగ్ బిల్డ్ అవుతుందో, రైట్ ఫీలింగ్స్ రావడం మొదలు పెడతాయో సెల్ఫ్ యొక్క నీడ్స్ స్లోగా ఫుల్ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలియక ఫిజికల్ ఫెసిలిటీస్ని తో ఫుల్ఫిల్ చేస్తున్నాం. అంటే నా దగ్గర ఎక్కువ వస్తువులు ఉంటే నేను ఎక్కువగా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటున్నాం, కానీ జీవితంలో చాలా వరకు అలా ఆ మెథడ్ ట్రై చేసి చివరికి రియలైజ్ అయ్యేది ఏంటంటే నాకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో మిస్సింగ్, ఇంకా ఏదో కావాలి అనేది చాలా అందరము చూస్తుంటాం, వింటూ ఉంటాం కూడా. సో ఏంటంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అనేది ఈ కంటిన్యూస్ నీడ్ ఏదైతే ఉందో హ్యాపీనెస్, రెస్పెక్ట్, ట్రస్ట్ ఇట్లాంటివి ఫుల్ఫిల్ చేయలేదు, ఎందుకంటే ఇది టెంపరల్ ఇన్ నేచర్, మెటీరియల్స్ కదా ఇవి. సో అవి ఓన్లీ బాడీ యొక్క శరీరం యొక్క అవసరాలని మాత్రం తీర్చగలుగుతాయి ఫిజికల్ ఫెసిలిటీస్.
ఎప్పుడైతే నేను ఇది రియలైజ్ చేయగలుగుతానో, నాకు ఈ ఫిజికల్ ఫెసిలిటీస్తో హ్యాపీనెస్ యొక్క నీడ్స్ని నేను తీర్చలేను అని, దెన్ నాకు సడన్గా ఐ కెన్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ నాకు ఏం కావాలి, నాకు లైఫ్లో ఎన్ని ఫెసిలిటీస్ కావాలి, ఎంత మెటీరియల్ కావాలి, ఎంత డబ్బు కావాలి అనేది నేను అట్లీస్ట్ ఒక లెక్క అనేది వేయడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే నేను నా రెస్పెక్ట్ కోసమో లేదా నాకు స్టేటస్ కోసమో ఇట్లాంటి వాటి కోసం నేను ఎప్పుడైతే ఫిజికల్ ఫెసిలిటీస్ని యూజ్ చేస్తానో ఆ లెక్క ఎప్పటికీ వేయలేము. అది ఓన్లీ ఎప్పుడు వేయగలుగుతామంటే నా ఫిజికల్ ఫెసిలిటీస్తో నేను శరీరం యొక్క అవసరాలని నేను తీర్చగలను, అంతవరకే వీటి రోల్ నా లైఫ్లో అని ఎప్పుడైతే నేను రియలైజ్ అవుతానో ఆ లెక్క అప్పుడే వేయగలుగుతాం, రైట్? సో దెన్ వీ ఫీల్ నాకు ఇంత కావాలి, అంతకన్నా ఎక్కువ ఉంది అని నా దగ్గర ఎప్పుడైతే అనిపిస్తుందో ఐ కెన్ ఫీల్ ప్రాస్పరస్. అది లేకపోతే ఎన్ని వందలు వేల లక్షలు కానీ కోట్లు వచ్చినా సరే ఎప్పుడు ప్రాస్పెరిటీ అనేది భావన అయితే రాదు. నాకున్నది నాకు సరిపోతుంది, నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది అన్న భావన అనేది ఎప్పటికీ రాదు, ఎప్పుడైతే మనం ఈ ఐడెంటిఫై చేయకపోతే, రైట్? అలానే సో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ సెల్ఫ్లో ఎప్పుడైతే మనం నర్చర్ చేసుకుంటూ ఉంటామో, అండర్స్టాండింగ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటామో, రిలేషన్షిప్స్లో రైట్ ఫీలింగ్స్ని ఐడెంటిఫై చేసి ఫుల్ఫిల్ చేస్తూ ఉంటామో, దెన్ సెల్ఫ్ విల్ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఆ ఫీలింగ్స్ కూడా ఫుల్ఫిల్లింగ్గా ఉంటాయి. సో ఇది సెల్ఫ్ అండ్ బాడీ యొక్క డిఫరెన్స్. అండ్ ద మెయిన్ కామన్, నేను నా శరీరము నాకు నాకు ఏంటంటే ఫెసిలిటీస్ వస్తే రెస్పెక్ట్ వస్తుంది అనే భావన మనం క్వశ్చన్ చేస్తున్నాం. అండ్ అగైన్ అది అబ్జర్వ్ చేసుకుందాం, మనం బ్యాక్ వెళ్ళి మన లైఫ్స్లో ఇది 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 ట్రూవా కాదా అని వెరిఫై చేసుకుందాం. ఇది ప్రస్తుతం మీ ముందు ఉంచిన ఇన్ఫర్మేషన్ రూపంలో మాత్రమే. అలానే సెల్ఫ్లోకి కొంచెం జూమ్ ఇన్ చేసి, ఇప్పుడు సెల్ఫ్ బాడీ డిఫరెన్స్ అన్నాం కదా, సెల్ఫ్లో కొంచెం డీటెయిల్గా లోపలికి వెళ్ళాం. సెల్ఫ్లోకి వెళ్ళి చూస్తే ఏంటి, డిజైర్, థాట్, సెలెక్షన్ అనే యాక్టివిటీస్, కోరిక, విశ్లేషణ, ఆస్వాదన అనే యాక్టివిటీస్ నా సెల్ఫ్లో కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి అనేది నేను అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? అది అబ్జర్వ్ చేసి దెన్ నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి, ఈ డిజైర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో నేను ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, నాలో ఉన్న డిజైర్సే అని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వరకు డిజైర్స్ ప్రీ కండిషనింగ్ నుంచి వస్తున్నాయి లేదా సెన్సేషన్స్ నుంచి వస్తున్నాయి అనేది మనం గమనించవచ్చు. కొన్ని డిజైర్స్ మనం మంచి డిజైర్స్ కూడా అయి ఉండొచ్చు, అంటే అవి స్వత్వంకి అలైన్మెంట్లో ఉన్నవే అయి ఉండొచ్చు. అప్పుడు అవి మనం రైట్ అండర్స్టాండింగ్, ఓకే ఇది కరెక్ట్ డిజైరే అని మనం అర్థం చేసుకుంటాం. ఏవైతే మన రైట్ అండర్స్టాండింగ్కి కాన్ఫ్లిక్టింగ్గా ఉన్నాయో డిజైర్స్, అంటే మన మాన్యతల ద్వారా జస్ట్ విన్నామో లేకపోతే చూసామో లేదా ఏదైనా చూసి బాగా అనిపించో తీసేసుకున్న డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు ఫ్రెష్గా సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకుని ఏవి కరెక్టా కాదా అని చేసుకుంటే మన సెల్ఫ్లో ఏదైతే కన్ఫ్యూజన్స్, కాన్ఫ్లిక్ట్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మన డిజైర్స్ తప్పు అయితే ఏమవుతుంది, మన ఆలోచన తప్పు అవుతుంది, ఆలోచన తప్పు అయితే సెలెక్షన్ తప్పు అవుతుంది, సెలెక్షన్ తప్పు అయితే మన బిహేవియర్లో తప్పు కనిపిస్తుంది, డిజైర్ తప్పు అయితే ఏమవుతుంది, దాని అవుట్కమ్ బిహేవియర్లో కనిపిస్తుంది, అలానే నా ఫీలింగ్స్లో కనిపిస్తుంది. సో ఈ డిజైర్స్ వాటికి మూలం కాబట్టి డిజైర్స్ని కంటిన్యూస్గా చెక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నా బిహేవియర్లో నా ఫీలింగ్స్లో డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ డిజైర్స్ని ఎప్పుడైతే నేను ఫిల్టర్ చేసి సెల్ఫ్ వెరిఫికేషన్ రన్ చేసుకుని మిగిలిన డిజైర్స్ ఐడెంటిఫై చేసి వాటితో నేను ఎప్పుడైతే జీవిస్తానో అప్పుడు అన్ని డైమెన్షన్స్లో కాన్ఫ్లిక్ట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. నాలో నా కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, ప్లస్ బయట వాళ్ళతోటి, బయట డైమెన్షన్స్ అంటే నా ఫ్యామిలీతోని, నా సమాజంతో, ప్రకృతితోటి ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్ని తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో వి సీ ఏ సెన్స్ ఆఫ్ కంఫర్ట్. సో అది సెల్ఫ్లో జరుగుతున్నది కంటిన్యూస్గా యాక్టివిటీస్ ఇవి చూసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సెల్ఫ్ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఈ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ సెల్ఫ్కి బాడీకి మధ్య రిలేషన్షిప్లో సెల్ఫ్, ఈ బాడీ ఎవరి బాధ్యత అన్నది క్వశ్చన్ వస్తుంది. సో అది నా శరీరం నా బాధ్యత అనేది ఎప్పుడైతే నేను గుర్తిస్తానో దాన్నే మనం సంయమం అన్నాము. అదొక ఆ ఫీలింగ్ని, నా బాడీ నా బాధ్యత అనే ఫీలింగ్నే సంయమము అన్నాము. అండ్ బాడీని కేర్ తీసుకోవడానికి రకరకాల మెథడ్స్, హెల్త్ మెయింటైన్ చేయడానికి మనం చూసాము, ఆహారం, విహారం, శ్రమ, ఔషధము, ఆహార విహారము, అండ్ దెన్ ఆసన, ప్రాణాయామము అండ్ ఔషధము, చికిత్స, అవన్నీ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బాడీ అనేది మనం ఒక్కొక్కటి చూసాం. ఎట్లా పోషణకి ఎలా హెల్ప్ చేస్తుంది, వర్క్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ ఎలా హెల్ప్ చేస్తుంది, ఆసనాలు దేనికి, ప్రాణాయామం దేనికి, అండ్ ఔషధం ఎప్పుడు, చికిత్స ఎట్లా. సో అవన్నీ వేరియస్ వేస్ ఆఫ్ కీపింగ్ ద బాడీ హెల్దీ ఇది మనం
బాడీ డైమెన్షన్ గురించి చదివినప్పుడు మనం నోటీస్ చేస్తాం. ఇవన్నిటిలోకి మెయిన్ థింగ్ ఏంటి అంటే నా బాడీ నా రెస్పాన్సిబిలిటీ, నా బాడీ హెల్త్ నేను నేను తీసుకోవాలి అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది మనం గుర్తిస్తే దెన్ వీ కెన్ స్టార్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. నెక్స్ట్ ఇది మన గురించి మనం అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఫ్యామిలీ డైమెన్షన్ అర్థం చేసుకోవడానికి వెళ్ళాం. ఫ్యామిలీ అంటే ఏంటి? మనిషికి ఉండే రిలేషన్షిప్స్ని మనం ఫ్యామిలీ అన్నాం. సో మనిషికి రిలేషన్షిప్స్లో మెయిన్ థింగ్ మనం అబ్జర్వ్ చేసింది రిలేషన్షిప్ అనేది సెల్ఫ్కి మధ్యలో ఉంది, రైట్? సెల్ఫ్కి మధ్యలో ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ని నేను గుర్తించి నిర్వర్తించినప్పుడు ఆ రిలేషన్షిప్లో న్యాయం అనేది జరుగుతుంది. అండ్ ఆ ఫీలింగ్స్ని మనం ఐడెంటిఫై చేసాము. 9 ఫీలింగ్స్: ట్రస్ట్, రెస్పెక్ట్, ఎఫెక్షన్, కేర్, గైడెన్స్, రెఫరెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్, లవ్ అనేది. అండ్ ఒక్కొక్కటి మనం డీటెయిల్గా అర్థం చేసుకున్నాము. లైక్ ట్రస్ట్ అంటే ఎదుటి మనిషి నా సంతోషం కోరుకుంటాడు అనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అదే ట్రస్ట్. అది మనం చూడగలగడానికి ఇంటెన్షన్ చూద్దాము. కాంపిటెన్స్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కాంపిటెన్స్ లోపం ఉండొచ్చు. ఎదుటి మనిషి యొక్క ఇంటెన్షన్ని చూద్దాము అనేది మేము ఉంచిన ప్రపోజల్ ట్రస్ట్ని ఐడెంటిఫై చేయడానికి. అలానే రెస్పెక్ట్ అంటే ద అదర్ ఈజ్ లైక్ మీ, ఎదుటి మనిషి నాలాంటి వాడనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్. అండ్ దీనికోసం ఎదుటి మనిషి కోరిక ఏంటి? కంటిన్యూస్గా సుఖంగా ఉందామని. ఎదుటి మనిషి ప్రోగ్రామ్ ఏంటి అంటే అది అచీవ్ చేయడానికి కార్యక్రమం ఏంటి? సేమ్ థింగ్ నాలాగానే అర్థం చేసుకోవాలి, రైట్ అండర్స్టాండింగ్ కావాలి. పొటెన్షియల్ ఏంటి? నాలో డిజైర్ థాట్ సెలెక్షన్ రన్ అవుతుంది, ఎదుటి మనిషిలో కూడా డిజైర్ థాట్స్. సో నాకెంత పొటెన్షియల్ ఉందో తనకి అంతే పొటెన్షియల్ ఉంది. సో ఎప్పుడైతే ఇది మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో వీ ఫీల్ సెన్స్ ఆఫ్ సిమిలారిటీ. అరే నాలానే నాకెంత పొటెన్షియల్ ఉందో తనకి అంతే పొటెన్షియల్ ఉంది. సో అదర్ ఈజ్ ఆల్సో లైక్ మీ అనేది గుర్తిస్తాం. ఆ గుర్తించడాన్నే రెస్పెక్ట్. అండ్ ఇది ప్రతి మనిషితోనూ చేయొచ్చు. ఈ ట్రస్ట్, రెస్పెక్ట్ అనేవి మనం ప్రతి మనిషిలో ఫీలింగ్స్ మనకి కనిపిస్తాయి. ఈ ఫీలింగ్స్ మనకి ప్రతి మనిషి పట్ల. అండ్ అలా కనిపించినప్పుడు ఆ ఎదుటి మనిషి నా సంబంధికుడే, నా రిలేటివే అని ఎప్పుడైతే నాకు అనిపిస్తుందో అది ఆ భావన ఏదైతే ఉందో దాన్నే స్నేహం అన్నాం, ఎఫెక్షన్. అండ్ దెన్ కేర్, గైడెన్స్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో కేర్ అంటేనేమో ఎదుటి మనిషి శరీరం యొక్క పోషణ, సంరక్షణ బాధ్యత నేను తీసుకోవడాన్ని ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని కేర్ అని చెప్పాము. అలానే ఎదుటి మనిషి యొక్క సెల్ఫ్ యొక్క గైడెన్స్, దాన్ని అందులో సెల్ఫ్లో రైట్ అండర్స్టాండింగ్ని ఇంక్రీజ్ చేయడం, అది నా బాధ్యత అని ఎప్పుడైతే ఫీల్ అవుతున్నానో ఆ ఫీలింగ్ని గైడెన్స్, వాత్సల్యము అని చెప్పాము, రైట్? ఇది ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ పేరెంటింగ్లో చాలా ఇంపార్టెంట్ అవుతుంది కేర్ అండ్ గైడెన్స్ అనేది. మనం ఎక్కువ కేర్ మీద ఫోకస్ చేస్తూ వెళ్ళిపోతాము, బట్ గైడెన్స్ మీదకి అంత ఫోకస్ పెట్టాం. అండ్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ రెఫరెన్స్, గ్లోరీ, గ్రాటిట్యూడ్ ఇవన్నీ. సో ఎదుటి మనిషిలో ఎక్సలెన్స్ మీరు గుర్తించడం రెఫరెన్స్ అన్నాము. తర్వాత వారి ఎక్సలెన్స్ పట్ల ప్రయత్నించిన వాళ్ళకి మనకు ఉండే ఫీలింగ్ గ్లోరీ అన్నాము. దెన్ గ్రాటిట్యూడ్ అంటే నా ఎక్సలెన్స్ కోసం కష్టపడిన వాళ్ళ పట్ల మనకు ఉండే ఫీలింగ్ కృతజ్ఞతా భావం. అండ్ ప్రేమ అంటేనేమో అందరూ మనుషులు నా సంబంధికులే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషితో నేను కనెక్టెడే అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని ప్రేమ అన్నాం. దెన్ సొసైటీకి వెళ్ళాము. సొసైటీలో గోల్ ఏంటి? ఈ మనిషి అంటే హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్ ఏంటి అని చూసినప్పుడు ప్రతి మనిషిలోనూ రైట్ అండర్స్టాండింగ్, ప్రతి ఫ్యామిలీలోనూ ప్రాస్పెరిటీ, సమాజంలో అభయం, అండ్ ప్రకృతితో సహఅస్తిత్వం, కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. ఈ 4 ఎప్పుడైతే మనం అచీవ్ చేస్తామో అదే మన హ్యూమన్ సివిలైజేషన్ యొక్క గోల్. ఇప్పుడు పరిగెడుతున్నాం డెవలప్మెంట్ అనే ఆ దేశం కన్నా మనం బెటర్గా చేయాలి, అది చేయాలనేది. సో ఫైనల్లీ రీచ్ అవ్వాల్సింది అయితే ఇలాంటి ఒక స్టేట్కి, ద హోల్ యాజ్ ఎ హ్యూమన్ రేస్ మనం. సో దానికి 5 డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ఎడ్యుకేషన్, రైట్ లివింగ్, అండ్ దెన్ హెల్త్, స్వాస్థ్య సాయం అని, ప్రొడక్షన్, వర్క్ అని, అండ్ దెన్ వినిమయ కోశం అని, అండ్ జస్టిస్, సురక్ష అని, అట్లా 5 డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. సమాజంలో ఎట్లా ఈ గోల్ని అచీవ్ చేయాలి అనేది. అండ్ దెన్ నేచర్ డైమెన్షన్ని మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేసాము. సో నేచర్లో ఎవ్రీథింగ్ ఈజ్ సైక్లిక్ అనేది ఒకటి అబ్జర్వ్ చేసాం. అంటే నేచర్లో ఒక మంచి సైక్లిక్ ప్రతి థింగ్ సైక్లికల్గా ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది, వేరియస్ ఆర్డర్స్ నుంచి పాస్ అయ్యి మళ్ళీ బ్యాక్ అక్కడికి వెళ్తుంది. అది మనము లైక్ సాయిల్ నుంచి మినరల్స్ ప్లాంట్కి వెళ్తాయి, ప్లాంట్ నుంచి మళ్ళీ బ్యాక్ ఆకులు పడిపోయినప్పుడు. సో ఆ సైక్లిక్ నేచర్ గురించి చూసాము. అలానే
సెల్ఫ్ ఆర్గనైజ్డ్, సెల్ఫ్ రెగ్యులేటెడ్ అనేది ఒకటి చూసాం. అంటే ఎంత ఏ ఏ స్పీషీస్ ఎన్ని ఉన్నాయి అట్లా అన్ని రెగ్యులేటెడ్లో ఒక లిమిటెడ్ అమౌంట్లో ఉంటాయి. ఎంత జనరేట్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జర్వ్ చేసుకోగలిగినంత జనరేట్ అవుతుంది. కానీ మనిషి ఆ రెగ్యులేషన్ అర్థం చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ఆ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువ మోతాదులో ఏదన్నా వస్తువు, ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ మోతాదులో జనరేట్ అవుతుంది, ఎంత ఎర్త్ డైజెస్ట్ చేసుకోగలిగే దానికన్నా ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అట్లా నేచర్ని మనం అబ్జర్వ్ చేసి మనం నేచర్తో ఉన్న రిలేషన్షిప్ని అర్థం చేసుకుని ఒక భాగంగా మనం జీవించినప్పుడు దెన్ మనం వీ కెన్ లివ్ ఇన్ ఏ కో ఎగ్జిస్టెన్స్ విత్ నేచర్. ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏదైతే ఉందో నేచర్లో అది డిస్టర్బ్ అవ్వకుండా మనం జీవించవచ్చు. సో ఇది ఓవరాల్ ఫుల్ పిక్చర్ అండి. ఇన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, మనం అందరం అబ్జర్వ్ చేయగలిగిన విషయాలే ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఇదంతా ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. మనం దీన్ని ఎప్పుడైతే నేను చూసుకోగలుగుతానో, అంటే ఇది నా నుంచి లైక్ ఇది నాలో ఇంటర్నలైజ్ అయిపోతుంది, నాలో భాగం అయిపోతుందో ఈ నాలెడ్జ్ అంతా. అండ్ నేను దీని ప్రకారం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతానో అప్పుడు మన కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే గోల్ ఏదైతే ఉందో అది అచీవ్ చేయగలుగుతాం. సో ఇది సమ్మరీ అండి ఈ 10 daysలో. సో ఈ ప్రాసెస్లో మనకి సెల్ఫ్ వెరిఫికేషన్ కంటిన్యూస్గా రన్ చేసుకుంటూ, సో మెయిన్గా చేయగలిగిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మనం బ్యాక్ వెళ్ళినప్పుడు, రేపు ఇంటికి వెళ్ళిపోయాక ఏం చేయాలి, వర్క్షాప్ జరగట్లేదు, సో ఫస్ట్ కంటిన్యూస్గా సెల్ఫ్ వెరిఫికేషన్ ఒకటి రన్ చేసుకోవచ్చు. నేను ఎక్కడున్నా అక్కడ నేను వాల్యూ యాడ్ చేయగలుగుతున్నానా లేదా అనేది ఒకసారి చూసుకోవచ్చు. నా వాల్యూ ఏంటి, నా రోల్ ఏంటి, నా ఫ్యామిలీలో నా రోల్ ఏంటి, నా పిల్లలతో నా రోల్ ఏంటి, నా స్కూల్లో నా ఆఫీస్లో నా రోల్ ఏంటి, సమాజంలో రోల్ ఏంటి, నేచర్లో రోల్ ఏంటి. సో అట్లా నా వాల్యూ ఏంటి అనేది ఎప్పటికప్పుడు మనల్ని ప్రశ్నించుకుంటూ ఉంటే నేను వాల్యూ ప్రొయాక్టివ్గా ఉండాలండి. ఇదేంటంటే తగ్గించుకోవడమే కాదు, ఫెసిలిటీస్ తగ్గించుకోండి, కోరికలను తగ్గించుకోండి, అది తగ్గించుకోండి అని మనం అట్లా అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే రైట్ థింగ్ని చేయడం మొదలు పెడదాం. రాంగ్ థింగ్ని ఎప్పుడైతే తగ్గిస్తున్నామో రైట్ థింగ్ చేయడానికి మనకి టైం కూడా ఎక్కువ దొరుకుతుంది. సో రైట్ థింగ్ని చేయడానికి ప్రోత్సాహం కూడా పెరుగుతుంది అనమాట. సో సెల్ఫ్ వెరిఫికేషన్. దెన్ మనం రిలేషన్షిప్స్కి వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఇంటరాక్ట్ అవుతున్నామో రియాక్ట్ అవుతున్నామా, రెస్పాండ్ అవుతున్నామా, ఇదొకటి కంటిన్యూస్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇలా రియాక్ట్ అవుతున్నప్పుడు మనం మన ఇంటెన్షన్ గురించి ఆలోచించడము, రెస్పెక్ట్ గురించి ఆలోచించడము, ఇవన్నీ ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో రియాక్ట్ అవ్వడం తగ్గించి రెస్పాండ్ అవ్వడం మనం నేర్చుకోవచ్చు. అంటే వీ కెన్ రిలేషన్షిప్స్లో అప్పుడు చాలా చేంజెస్, మనకి బెటర్గా మన బిహేవియర్ బాగుంటుంది, అందరూ మనతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, రైట్, ఇదంతా చూడొచ్చు. అండ్ దెన్ చాయిసెస్. మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనేటప్పుడు ఆర్ అది సమాజంలో ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఆర్ నేచర్ని ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మనం తీసుకునే చాయిసెస్ని మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ అనేది మనం చేసే యాక్షన్స్కి, ప్రపోజల్స్కి, డిజైర్స్కి, ఇవన్నిటికీ అప్లై చేస్తూ ఉండొచ్చు. సో ఇవి కంటిన్యూస్గా మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రేపటి నుంచి వర్క్షాప్ లేకపోయినా ఈ యాక్టివిటీస్ రన్ చేస్తూ ఉంటే చాలా క్వశ్చన్స్ రావచ్చు. మీరు ఇలా చెప్పారు కానీ ఇది రైట్ అండర్స్టాండింగ్ లాగా ఉంది కానీ నాకు కరెక్ట్ అనిపించట్లేదు. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో ఆ క్వశ్చన్స్ ఎంత వస్తే అంత మంచిదండి. అంటే మనం సీరియస్గా ఈ యాక్టివిటీని చేస్తున్నాము అనేది తెలియజేయడానికి క్వశ్చన్స్ ఒక ఇండికేటర్, రైట్. సో ఐ హోప్ మీరందరూ కూడా బ్యాక్ వెళ్ళి ఈ యాక్టివిటీస్ని రన్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇది సమ్మరీ అండి ఈ వర్క్షాప్ది. లాస్ట్ 10 daysలో మనం ఏదైతే వర్క్షాప్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని మాట్లాడుతున్నామో, సో దాని యొక్క సమ్మరీ ఇది. మీరందరూ శ్రద్ధగా పేషెంట్గా ఇన్ని రోజులు జాయిన్ అవుతూ సెషన్ విన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఇప్పుడు మనం ఈ నాలెడ్జ్ని కొంతమంది ఎట్లా అప్లై చేశారు, దాని రిజల్ట్స్ వాళ్ళకి ఎలా కనిపించినాయి, ఆర్ వాళ్ళు ఎలా చూస్తున్నారు, లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నారు అని చూద్దాము. బట్ బిఫోర్ దట్ బ్రీఫ్లీ ఒకసారి ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడదాం. CHDHC అనే ప్రాజెక్ట్ ఏదైతే రన్ అవుతుందో, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది.
సో ఆ ప్రాజెక్ట్ గురించి ఒకసారి బ్రీఫ్గా మీకు మీ ముందు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ తర్వాత ఆ ఆర్గనైజేషన్ గురించి అండ్ దెన్ అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మెన్షన్ చేసి దెన్ విల్ గో ఇన్ టు ద జర్నీస్ అండి. ఒక 5-6 పీపుల్ 5 minutes మీతో మాట్లాడి వాళ్ళు ఈ నాలెడ్జ్ని ఎలా అప్లై చేశారు, వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ వచ్చినాయి, ఇదంతా మనకి హెల్ప్ అవుతుంది మన లైఫ్లో అప్లై చేసుకోవడానికి. ఓకే, సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ let us start the CHDHC presentation. Over to Giri garu andi. Yeah, good morning andi andariki. Welcome, namaste. So Suman ninnu present chestunna. Yeah, ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను. సో నేను నా పేరు గిరి అండి, గిరిధర్ కొలన్పాక, ఫుల్ నేమ్ యాక్చువల్లీ గిరి అంటారు అందరూ. సో నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ దిస్ CHDHC, సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. సో బ్రీఫ్గా వాట్ ఈస్ దిస్ టీమ్, ఈ ప్రాజెక్ట్ ఏంటి అన్నది జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. సో అగైన్ సుమారుగా అన్నట్టుగా ఇట్స్ అ ప్రాజెక్ట్, ఇట్స్ అ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్. అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి శ్రీనివాస్ గారు తర్వాత చెప్తారు. హీఈస్ ది ఫౌండర్ ఆఫ్ ది దట్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో సో మా మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే అన్డివైడెడ్ సొసైటీ అండ్ యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్. అంటే సో మన ప్రస్తుతం సమాజం ఎలా ఉంది అని చూస్తే ఖండాలుగా ఉంది అని అంటాం కదండి. సో అలా కాకుండా ఇట్స్ ఆల్ ఒకటే, మనుషులంతా ఒకటే అనేది ఇప్పుడు మనకి రెస్పెక్ట్ అనేది అర్థం అవుతే ఎదుటివాళ్ళు నాలాగే ఉన్నాడు, ఎదుటివాళ్ళు ఒక్కడు కాదు అందరూ నాలాగే ఉన్నారు, అది మన లవ్ అనే ఫీలింగ్ అర్థమైతే అలా వస్తుంది. సో యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ లో ఉండాలండి. మనం మనుషులు అన్ఫార్చునేట్లీ అలా ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ కంటెంట్ ని అట్లీస్ట్ మనం నాతో స్టార్ట్ అయ్యి అందరికీ స్ప్రెడ్ చేస్తూ ఒక ఆర్డర్ని తీసుకొద్దాం అన్నది మా మెయిన్ ఒపీనియన్. ప్రస్తుతానికైతే మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ ఎక్కువగా పెడదామని, ఎందుకంటే మనం అందరం తెలుగు వాళ్ళం. సో తెలుగు రాష్ట్రాల్లో ఫోకస్ పెడదామని అన్నది మా ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో వాట్ ఈస్ ఇట్? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విజన్ ఈజ్ టు హ్యావ్ దిస్ హ్యూమన్ ఆర్డర్, యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్. అంటే మనం అందరం కో ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. కో ఎగ్జిస్టెన్స్ అంటే ఆల్రెడీ ఆ కో ఎగ్జిస్టెన్స్ మన 4 ఆర్డర్స్లలో ఉన్నాయి. అవి 3 మన హ్యూమన్ ఆర్డర్లు కాకుండా 3 ఆర్డర్స్ లో ఉంది. ఇన్ఫాక్ట్ మన బాడీలో కూడా ఆర్డర్ ఉంది. సో అది మనిషి సెల్ఫ్ లో కూడా మనకి ఆ హ్యూమన్ యూనివర్సల్ ఆర్డర్ రావాలి అని అన్నది ఒక మెయిన్ ఎయిమ్తో ఈ విజన్, ఈ ప్రాజెక్ట్ ని మేము స్టార్ట్ చేసామండి. సో విజన్ మిషన్ ఈస్ it is to give these kind of values, universal human values. Why is it universal? Because it has to be same for all. See, అందరూ ఒక ఆర్డర్ లో ఉండాలి అని అనుకుంటే ఆ వాల్యూ అనేది నాకు పక్క వాళ్ళకి సేమ్ ఉండాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్. నేను మళ్ళీ వాల్యూస్ లోనే నీకు అది వాల్యూ నాకు ఇది వాల్యూ అనేది కొట్లాడుకుంటే దెర్ ఇస్ నో పాయింట్. సో ఇట్ హ్యాస్ టు బి యూనివర్సల్, అందరికీ యాక్సెప్టబుల్ గా న్యాచురల్ యాక్సెప్టెన్స్ తో వచ్చేది. ఇంతకుముందు సుమన్ చెప్పినట్టుగా సమయంతో, ప్రదేశానితో, మనుషులతో మారనిది ఇన్కల్కేట్ చేద్దామన్నాను. అది అందులో ఇది కరెక్ట్ ఎడ్యుకేషన్ లో వెళ్ళాలండి. ఇది అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటేనే ఇది. మనం మోర్ ఫోకస్ అంతా కూడా స్కిల్స్ లో ఎలా ఉందో అలా కాకుండా మనం మోర్ ఆర్ లెస్ ఈ ఎడ్యుకేషన్ లో దీన్ని ఎలా తీసుకెళ్ళగలుగుతాము. మన టీచింగ్ లో సబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయండి. సబ్జెక్ట్స్ కి మనము వాల్యూస్ చెప్తే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. పిల్లలు వాళ్ళంతలో వాళ్ళే చదువుకుంటారు. టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో సంబంధం పెరిగితే కుతూహలం పెరుగుతుంది, ఆటోమేటిక్ గా లెర్నింగ్ కూడా జరుగుతుంది. సో అది మెయిన్ ఎయిమ్ అండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ వర్క్ షాప్స్ కండక్ట్ చేసినందుకు మేమేం ఫెసిలిటేటర్స్ కానీ పెద్దగా ఎవరిని ఛార్జ్ చేయము. ఎందుకంటే వి బిలీవ్ దట్ దిస్ నాలెడ్జ్ ఈజ్ టు బి ఫ్రీ. ఎవరికైనా నాలెడ్జ్ హ్యాస్ టు బి గివెన్ ఆర్ గెయిన్డ్ ఫర్ ఫ్రీ. సో ఇది మా లైవ్లీహుడ్ కి మాత్రం సోర్స్ కాదు. సో ఈ ఆర్గనైజేషన్ లో ప్రస్తుతానికి మేము చేసే యాక్టివిటీస్ ఏంటి అని అంటే, ఒకటి ఇన్స్టిట్యూట్ ఫర్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఇప్పటి వరకు మేము ఏంటంటే
IIITలో ఇప్పటిదాకా వర్క్ షాప్స్ కండక్ట్ చేశాము, ఆర్ మా జర్నీ కూడా IIITలో స్టార్ట్ అయిందండి. గణేష్ బగారియాజీ అని చెప్పేసి కాన్పూర్ నుంచి వచ్చి మాకు 7 days వర్క్ షాప్, 8 days వర్క్ షాప్, ఫుల్ డేస్ వర్క్ షాప్ రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళం. నేను ఆల్మోస్ట్ నా జర్నీ కూడా చెప్తాను తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు. బట్ అలాంటి వర్క్ షాప్స్ ఎవ్రీ 6 months ఒకసారి ఆర్గనైజ్ చేస్తూ, తర్వాత ప్రదీప్ గారు ఈజ్ ది రిజిస్ట్రార్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ మెంబర్స్. తాను వాళ్ళ గైడెన్స్ తో ఈ వర్క్ షాప్స్ మేము ఎలా తీసుకున్నామో అలాంటి వర్క్ షాప్స్ ఇప్పుడు మీరు అటెండ్ అయింది కూడా ఈ 10 days వర్క్ షాప్, దిస్ ఇస్ ది 4th batch కంప్లీటింగ్ టుడే. సో ఇలాంటి వర్క్ షాప్స్ మేము కండక్ట్ చేస్తూ కంటిన్యూ చేద్దాం, ఒక ఇన్స్టిట్యూషన్ లాగా స్టార్ట్ చేద్దాం అన్నది మా మెయిన్ ఐడియా. సెంటర్ ఫర్ లెర్నింగ్ ఇది బేసిక్గా ఏంటంటే ఈ వాల్యూ బేస్డ్ అనేది మనకి చిన్నప్పటి నుంచే వస్తాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం వీఆర్ జీవన్ విద్య అని ఏమంటున్నామో దీన్ని పెద్దవాళ్ళకి, సొసైటీలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇస్తున్నాము. అలా కాకుండా ఇది స్కూల్ నుంచి, చిన్నపిల్లల నుంచే ఈ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే పెరిగినప్పుడు, ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ మాన్యతలు, మన ఎడ్యుకేషన్లో ఈ వాల్యూ లేదు కాబట్టి చాలా మాన్యతలు వచ్చాయి, మనం ఎప్పుడు వెరిఫై చేసుకోలేదు. అలా కాకుండా చిన్నప్పటి నుంచే ఈ మాన్యతలు రాకుండా కరెక్ట్ ఇన్పుటే మనం ఇవ్వగలిగితే వాళ్ళ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది, మంచిగా లైఫ్ లీడ్ చేయగలరు. సో అందుకని సెంటర్ ఫర్ లెర్నింగ్ అని చెప్పి యూహెచ్వి స్కూల్, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, వాల్యూ బేస్డ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అన్నది మా ఒక ఎయిమ్ లాగా ఉంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ దీంట్లో రీసెర్చ్ చేద్దాం అన్నది కూడా మాకు ఒక గోల్ ఉందండి. అంటే లైక్ ఇట్ కుడ్ బి రీసెర్చ్ ఆన్ హౌ వీ కెన్ కమ్యూనికేట్ దిస్. ఇది ఒక ఫ్రేమ్వర్క్ అనేది కొంతమంది మహానుభావులు మనకి పాస్ చేశారు, కొన్ని ప్రపోజల్స్ విధంగా మనకి పాస్ చేశారు, నాకు పాస్ చేశారు, మేము మీకు పాస్ చేస్తున్నాం. ఇలాగా ఇది జరుగుతూనే ఉంది. కానీ దీంట్లో ఇంకా బెటర్గా చేయొచ్చా అంటే డిపెండింగ్ ఆన్, ఇప్పుడు పిల్లలకు ఉంది, పిల్లలకి ఇదే ఎగ్జాంపుల్స్తో ఇలాగే చెప్పాలని ఏం లేదు, కొంచెం డిఫరెంట్గా చెప్పొచ్చు అది. లేదా ఒక ఊర్లో ఉండే వాళ్ళకి, లేదా సో కాల్డ్ మనం చదువుకోని వాళ్ళు అనుకుంటున్నాం, సో అలాంటి వాళ్ళకి, ఫార్మర్స్కి, లేకపోతే ఎన్జిఓస్లో, చారిటీస్లో ఉండే వాళ్ళకి వీళ్ళకి ఎలా పాస్ చేయొచ్చు, మెటీరియల్ ఎలా చేయొచ్చు, మంచి మెటీరియల్ ఎలా చేయొచ్చు, లేకపోతే ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేద్దాం అనేది ఒక ఐడియా. ఆ తర్వాత సిస్టమ్స్, మన పొలిటికల్ సిస్టమే కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, చాలా ఆల్రెడీ సొసైటీలో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. వీటిల్లో స్కిల్స్ ని కానీ, లేకపోతే ఒక సిస్టమ్ ని కానీ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని అన్నది, మా లీడర్షిప్ స్కిల్స్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ చేద్దాం అనేది మా 4 pillars లాగా మనం పెట్టుకున్నాము మా ఆర్గనైజేషన్ కి. సో దిస్ ఈజ్ వాట్ అవర్ అప్రోచ్ ప్రస్తుతానికి. ఇదంతా మా విజన్. ముందు ఇవన్నీ చేయాలి అనేది అనుకుంటున్నాము. దానికి యువర్ హెల్ప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అస్. అదర్వైజ్ ఇప్పుడు మేము 7-8 మంది చేయాలంటే మా వల్ల కూడా సాధ్యం కాదు. సో మీ అందరి సహాయ సహకారాలు ఉంటే కూడా మేము ముందుకు పోగలుగుతాం అన్నది మాకైతే ఆ నమ్మకం ఉందండి. ఎవరో ఒకళ్ళు డెఫినెట్ గా మాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ దిస్ టీమ్ ఈజ్ ఆల్ అబౌట్. సుమన్, నెక్స్ట్ స్లైడ్. సో అసలు యాక్చువల్గా సిహెచ్డిహెచ్సి అనేది మేము ఒక టీమ్, సౌత్ ఇండియాలో మేము ఒక సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. సో ఇంతకుముందు చెప్పాను కదండి, గణేష్ బగారియాజీ అని చెప్పేసి మాకు ఒక ఎవ్రీ టైమ్ కాన్పూర్ నుంచి వచ్చి 6 months ఒకసారి వర్క్ షాప్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకు ఒక సంస్థానం ఉందండి. సో జీవన్ విద్య అనేది ఒక ఫిలాసఫీ. ఇట్ ఈస్ ప్రొఫౌండెడ్ బై శ్రీ నాగరాజ్ శర్మ. సో అతని గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పాలి అని అంటే, సో కర్ణాటకలో పుట్టి మధ్యప్రదేశ్ అమర్కంటక్ అనే ప్లేస్ లో అతను ఈ నాలెడ్జ్ ని చాలా మందికి పాస్ చేశారండి. సో ఒక ప్రపోజల్స్ విధంగా అలా చాలా మంది తెచ్చుకొని అది ఈవెన్చువల్ గా మా వరకు వచ్చింది ఇప్పటి వరకు. సో ఇలా చేయడానికి చాలా మంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళు కొన్ని సెంటర్స్ లాగా ఫామ్ అయ్యారు. కాన్పూర్ లో మానవీయ శిక్షా సంస్కార్ సంస్థాన్ అని చెప్పేసి ఒక సెంటర్ ఉంది. అక్కడ మేము కూడా చాలా సార్లు వెళ్ళాం, హై లెవెల్ వర్క్ షాప్స్. సో ఇంకొకటి ఏంటంటే, ఈ వర్క్ షాప్ మీరు అటెండ్ అయింది ఒక చిన్న పోస్టర్ లాంటిది మాత్రమేనండి, ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ స్మాల్ వర్క్ షాప్, జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చామండి మీకు. సో ఇది చాలా పెద్ద వర్క్ షాప్. యాక్చువల్లీ ఇట్స్ లైక్ 7 days వర్క్ షాప్ ఈజ్ ది level 1 వర్క్ షాప్. అలా level 2, level 3 అని, ఇంకా level 4, level 5 తర్వాత అధ్యయన, ఇలాంటి కొన్ని అండర్స్టాండింగ్ అబౌట్ మై సెల్ఫ్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. మన దాంట్లో ఎన్ని మాన్యతలు ఇవన్నీ పోవాలి అని అంటే, నేను అర్థం అంటే బాడీ గురించి మనకి ప్రస్తుతానికి ఈ వర్క్ షాప్ లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్.
సో మనం అది కాకుండా నా గురించి నేను అర్థం చేసుకోవడం అనేది చాలా టైం పడుతుంది. ఇట్స్ అ బిగ్ జర్నీ. సో అందులో నేను వాళ్ళు రాసిన లిటరేచర్, ఈ నాగరాజ్ శర్మ గారు రాసిన లిటరేచర్ను దాన్ని చదివి అర్థం చేసుకొని అధ్యయనం చేస్తూ దాన్ని ముందుకెళ్ళాలి, నన్ను నేనుగా దీన్ని ముందుకెలా తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఆ జర్నీలో మేమందరం ఉన్నామండి. సో అలాగా దెర్ ఆర్ సమ్ చాలా సెంటర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అవి ఇండియాలో ఒక 6 or 7 సెంటర్స్, మేజర్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే కాన్పూర్లో ఒకటి, అచోటి రాయ్పూర్ దగ్గర, ఆ తర్వాత ఢిల్లీ దగ్గర, తర్వాత ఇందోర్లో ఒక సంస్థానం ఉంది. అలా వేరియస్ ప్లేసెస్ లో అలాంటి సెంటర్ ఒకటి ఇక్కడ హైదరాబాద్ షాద్ నగర్ లో అలా పెడదామని అనేది మా ఆలోచన. సో ఇప్పుడు అది కాకుండా ఇండియాలో కాకుండా భూటాన్, కెనడా, అమెరికాలో కూడా మా సెంటర్స్ ఉన్నాయండి. కొద్ది సెంటర్లో. భూటాన్ లో మాత్రం చాలా ఎక్కువగా వెళ్తుందండి. ఎందుకంటే భూటాన్ లో అటెండ్ అయిన వాళ్ళు, కాన్పూర్ లో అటెండ్ అయిన వాళ్ళు, భూటాన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది ప్లస్ ఇండివిజువల్స్ ఇప్పుడు ఈ జీవన్ విద్య అనేది ఏదైతే ఉందో ఇది చాలా మంది బెనిఫిట్ అయ్యారండి. లైక్ ఇండివిజువల్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, సొసైటీలో కానీ ఎంతవరకు బెనిఫిట్ అయింది అని అంటే, యాజ్ యూ కెన్ సీ సొసైటీలో more than 40 యూనివర్సిటీస్, నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ కాలేజెస్ కాదు, యూనివర్సిటీస్ 10 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఈ అక్రాస్ గా కొన్ని యూనివర్సిటీస్ లో అయితే కంపల్సరీ మ్యాండేటరీ కోర్సెస్ లాగా లేదా అడ్వాన్స్డ్ కోర్సెస్ లాగా, లైక్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ దాన్ని పిహెచ్డి విధంగా కూడా ఆఫర్ చేస్తున్నారండి ఇది. సో అట్లా ఆల్మోస్ట్ లైక్ 4,000 కాలేజెస్ లో దీన్ని తీసుకెళ్లారు. అండ్ 2 యూనివర్సిటీస్ టోటల్ అవుట్ ఆఫ్ నాకు తెలిసి భూటాన్ లో 4 or 5 యూనివర్సిటీస్ ఉన్నాయి టోటల్ గా. 2 యూనివర్సిటీస్ లో ఓవరాల్ గా కంప్లీట్ గా దీన్ని ఒక అడాప్ట్ చేసేసుకున్నారు కంప్లీట్ గా. సో గిరి గారు, యా గిరి గారు టైం అయిపోతుంది. ఓకే, జస్ట్ క్లోజ్ చేస్తాను ఇంకా. సో ఏఐసిటిఈలో నేను, శివ, హరి, మేము కొంతమంది ఇట్లాంటి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కని ఇది 3 days వర్క్షాప్, 7 days వర్క్షాప్ లాగా లాస్ట్ ఇయర్ వరకు చేశాము. బట్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల కొంచెం డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బట్ యా, దిస్ విల్ కంటిన్యూ. సో అది కాకుండా అబ్దుల్ కలాం గారు దీన్ని దిస్ ఈస్ అ మ్యాండేటరీ, దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని చెప్పేసి IIITలో ఒకసారి వచ్చినప్పుడు స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ చాలా మందికి మీకు కూడా పాస్ చేసి ఉంటాము. ప్లీజ్ గో త్రూ దట్ వీడియో. సో అదొకటి. ప్లస్ IIIT హైదరాబాద్ లో దిస్ ఈస్ అ మ్యాండేటరీ కోర్స్ లాగా చేశారు. స్టూడెంట్స్ ఆర్ వెల్ టేకింగ్ ఇట్. సో అది చాలా మంది మాలాగో దీన్ని ప్రాక్టీస్ చేస్తూ either with the society or nature దాన్ని చేస్తున్నామండి. సో అది we are all, so the team of people here, you can see, so Pradeep garu, Hari, Bala, Suman, myself, Shiva, Srinivas and Sundar garu. So we will start introducing ourselves. దానికంటే ముందు ఒకటి ఏంటంటే ఒక చిన్న ఇదేంటి అనంటే మీ సహాయ సహకారాలు మాకు ఎంతో అవసరం ఉంది. సో దానికి మీరు తన్ మన్ ధన్ అంటే మీరు ఏ విధంగానైనా మాకు హెల్ప్ చేయొచ్చు. ఎయిదర్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చి, లేదా ఏదైనా కొన్ని వస్తువులు ఇచ్చో, లేకపోతే మాతో కలిసి వాలంటరీ సపోర్ట్ కానీ, లేదా అది చేయడం కుదరదు అనుకుంటే కొద్ది గొప్ప ఫైనాన్షియల్ సపోర్ట్ మీరు ఏమన్నా ఇవ్వగలిగితే దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ కండక్టింగ్ మోర్ అండ్ మోర్ వర్క్ షాప్స్. ఇంకొంచెం మంచిగా బ్రాడర్ పీపుల్కి తీసుకెళ్ళగలిగే పాసిబిలిటీ ఉందండి. సో అదొకటి చెప్దాం అనుకున్నాను. ఇంకొక ఫైనల్ విషయం ఏంటి అనంటే, this is a project of Amma Social Welfare Association. So that is the main organization. Who the major person behind it is Srinivas garu. So మీరు చాలా సార్లు వినే ఉంటారు ఆయన గొంతుని, ఆయన ఇది. సో శ్రీనివాస్ గారు, హరిత గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. దే వర్ వర్కింగ్ ఇన్ క్యాపిటల్ ఐక్యూ కంపెనీలో. నాకు తెలుసు, అంతా ఆరిక వాళ్ళే. హలో, ఓకే. సో శ్రీనివాస్ గారు, హరిత గారు వాళ్ళ జాబ్స్ గత 10 ఏళ్లుగా అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చాలా వర్క్ చేస్తున్నారండి. ఈ వర్కే కాకుండా చాలా సొసైటీలో చాలా వర్క్ చేస్తున్నారు. దాని గురించి చాలా డీటెయిల్ గా ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తారు. బట్ వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా జాబ్ వదిలేసుకొని ఫుల్ టైం వర్క్ వాళ్ళ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా, CHDHC ద్వారా మనకి ఇంత హెల్ప్ చేస్తున్నారు. సో ఐ థింక్
వాళ్ళు చేసే వర్క్ మనీతో అయితే మనం ఇచ్చినా సరిపోదండి వాళ్ళకి. సో వీ షుడ్ అప్రిషియేట్ దేర్ వర్క్ అండ్ టైం. ఇంత టైం స్పెండ్ చేసి ఇంత చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్ వాళ్ళిద్దరు. సో ఐ థింక్ యునో we should encourage them and make them do lot of other things like this. Adi just wanted to convey that. So next Suman, you can take over or give it to Srinivas. సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి, చిన్న ఒక ఇది చెప్పండి. ఇప్పుడు మేము వెళ్ళి పేరెంట్స్ గా స్కూల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇలాంటివి కండక్ట్ చేయండి అంటే గనక వాళ్ళు మమ్మల్ని తీసుకుంటారు. అదే మీరు అప్రోచ్ అయితే గనక స్కూల్ కాలేజెస్ లో వాళ్ళు మీది తీసుకోవచ్చు కదండి, ఒక డెమో క్లాస్ లాగా తీసుకొని అలా చేయొచ్చు కదండి. చెప్తామండి, అదంతా డీటెయిల్స్ చెప్తాము. సో లేకపోతే ఒకవేళ ఇప్పుడు మీరు అలా స్కూల్స్ లోకి వాళ్ళు చేయకపోయినా అట్లీస్ట్ మీరు ఏదైనా సెంటర్ లాగా ఓపెన్ చేసి దాంట్లో క్లాసెస్ కండక్ట్ చేస్తే వీ కెన్ సెండ్ అవర్ కిడ్స్ కదా అట్లా అని చెప్పేసి మేము అట్లా అని, అది కూడా ఒక సజెషన్ అండి అంతే. డెఫినెట్ గా మనం వర్కౌట్ చేయొచ్చు. బట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఫోరం కాదు. బట్ మీరు కాంటాక్ట్ లో ఉండండి మాతోటి, మేము డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తామండి ఈ విషయంలో. ఓకే, సో ఈ బ్రీఫ్ గా ఐ థింక్ గిరి గారు ఇది లైక్ వేరియస్ ఆఫరింగ్స్ అండి, వర్క్ షాప్స్, ఐ మీన్ ఫ్యాకల్టీకి టీచ్ చేయడం కానీ, ఎన్జిఓస్కి టీచ్ చేయడం కానీ, కార్పొరేట్స్లో డిఫరెంట్గా మార్చి మీరు అన్నట్టు ఇందాక స్కూల్ పిల్లలకి వేరేగా అట్లా ఇదే కంటెంట్ అంతే, రైట్ అండర్స్టాండింగ్ యొక్క కంటెంట్ మారదు, దాని ప్రెజెంటేషన్ కాంటెక్స్ట్ బట్టి మారుతుంది. సో ఈ వర్క్షాప్స్ని రకరకాల ప్లేసెస్లో కండక్ట్ చేస్తూ ఉంటామండి. అండ్ ఇది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎప్పుడైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఈ ఈమెయిల్ ఐడికి రాస్తే మా అందరికీ వస్తుంది. సో మీరు యూ కెన్ కాంటాక్ట్ అస్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అండి. సో నెక్స్ట్ శ్రీనివాస్ గారు అస్వా గురించి బ్రీఫ్గా ఒక 5 minutesలో మీకు వేరియస్ యాక్టివిటీస్ అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి అనేది ఒక 5 minutesలో మీకు చెప్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మా టీమ్ మెంబర్స్ వాళ్ళ జర్నీస్, అంటే ఈ జర్నీ టువర్డ్స్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది దాని గురించి షేర్ చేస్తారండి. ఓవర్ టు శ్రీనివాస్ గారు అండి. ఓకే, వెల్కమ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరందరూ కూడా 10 రోజులుగా చాలా ఆసక్తిగా ఈ యొక్క కార్యక్రమాన్ని వింటున్నారు. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నేను బ్రీఫ్గా అంటే అసలు అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అని బ్రీఫ్గా మీకు అలాంగ్ విత్ CHDHC ఈ ప్రాజెక్ట్తో పాటు రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఏంటని మీకు చెప్తానండి. అస్వా స్టార్ట్ అయ్యి 12 years అయింది. 12 సంవత్సరాలుగా 100% వాలంటీర్ ఆర్గనైజేషన్ అండి. ప్రతిదీ కూడా వాలంటీర్ బేస్ మీద ఈ 12 సంవత్సరాలు నడిచింది. సో మన అందరం అనుకున్న సేవ చేయడానికి జీవితం మొత్తం ఏమనక్కర్లేదు, మనకున్న ఖాళీ సమయం 1 గంట అయినా నెలకు 1 గంట కేటాయించడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు అని అస్వా నిరూపిస్తోంది గత 12 ఏళ్లుగా. అలాగే మీకు కుదిరితే కొంత లిటిల్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ కూడా చేయొచ్చు. అస్వా 2008లో స్టార్ట్ అయ్యి 2010లో రిజిస్టర్ అయింది. సో 12A కానీ 80G ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ డొనేషన్స్ ఉన్నాయి. మన వెబ్సైట్ aswaforyou.org. అలాగే FBలో అయితే అమ్మ అస్వా అనొచ్చండి. ఒక తల్లి ఎలా అయితే పిల్లలకి నిస్వార్థంగా సేవ చేస్తుందో అలా చేయాలనే ఉద్దేశంతో అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థకి పేరు పెట్టామండి. అసలు మనం ఏ యాక్టివిటీస్ చేస్తున్నాము వాటిలో వెళ్లే ముందు అసలు నేను సేవ ఎందుకు చేయాలి అని బ్రీఫ్ గా అనుకుంటే, ఎవరైతే ఈ సెషన్స్ అటెండ్ అయి ఉంటారో వాళ్ళకి ప్రాస్పరిటీ అంటే మీ అందరికీ భావం తెలుసు. ప్రాస్పరిటీ అంటే మన దగ్గర ఉన్న ప్రాస్పరిటీ ఎలా తెలుస్తుందంటే మన దగ్గర ఉన్న షేర్ చేసుకున్నప్పుడు మనం ప్రాస్పరస్ అని. ప్రాస్పరస్ అనుకుంటే సరిపోదు, మన దగ్గర ఉన్న వస్తువులైనా మన్ ఏదైనా సరే మనం షేర్ చేసుకున్నప్పుడే వీఆర్ ప్రాస్పరస్ అనే ఫీలింగ్ మనకు ఉన్నట్టు అది ఒక ఇండికేషన్ అండి. అలాగే గ్రాటిట్యూడ్ గురించి, గ్లోరీ గురించి మాట్లాడుకున్నాం. గ్రాటిట్యూడ్ గురించి వస్తే మనం ఒక చిన్న తల్లి కడుపులో మన మొదలైనప్పటి నుంచి మనం నలుగురు మోసేదాకా, అంటే మనం చనిపోయే వరకు కూడా ప్రతి క్షణం ఎంతో మంది మీద ఆధారపడి ఉన్నామండి, ప్రతి క్షణం. సో వీళ్ళందరికీ కూడా మనం గ్రాటిట్యూడ్ తెలియజేయగలుగుతున్నామా లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే, అసలు ఎందుకు సేవ చేయాలి, ఎందుకు వీళ్ళందరూ మనకి ఏమి ఇచ్చారు, మనం ఎప్పుడు అంత ఆలోచించమండి. పిన్ను దగ్గర నుంచి పాలపేట దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రపంచంలో మనం అందరి మీద ఆధారపడి బతుకుతూ ఉన్నాం. ఒకసారి చిన్న చార్ట్ వేసుకుంటే, అంటే తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, బంధువులు, సమాజం. నా స్క్రీన్ విజిబుల్ గానే ఉందా? హలో, సార్ మీది స్క్రీన్ కనపడతలేదు సార్. వాయిస్ బ్రేక్ అయిపోతుంది, క్లారిటీ లేదు. స్క్రీన్ కనపడుతుందండి? కనపడుతుందండి, ప్లీజ్ గో హెడ్.
ప్లీజ్ గో హెడ్. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, బంధువులు, సమాజం, ప్రకృతి, వీటి దగ్గర నుంచి మనం ఏం తీసుకున్నాము అని ఒక లిస్ట్ రాసి, అలాగే వాటికి ఏం తిరిగి ఇచ్చాము, తల్లిదండ్రులకు మనం ఏం తిరిగి ఇచ్చాము, తల్లిదండ్రులు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేస్తున్నారు, గురువులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు, స్నేహితులు, బంధువులు మనకు అన్ని కాలాల్లో అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు, సమాజం, ప్రకృతి, వీటి గురించి ఏం తీసుకున్నామో మనం రాయడానికే చాలా పేజీలు కావాలేమో. అలాగే మనం ఏం తిరిగిస్తున్నాము అనే ఒక చిన్న లిస్ట్ తయారు చేస్తే అండి, కుడి చేతి పక్క తిరిగిస్తున్న కాలం ఎప్పుడు కూడా చాలా ఎంటీగా అనిపిస్తుంది, లేకపోతే తీసుకున్న కాలానికి దాదాపుగా మ్యాచ్ అవ్వట్లేదు. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైనా మ్యాచ్ అవ్వాలి కదండి, ఆస్తులు అప్పులు, అలాగే తీసుకున్నది తిరిగి ఇచ్చింది కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో లెట్ us థింక్ ఆన్ దట్. సో ఇందుకోసం నేను సేవ ఎందుకు చేయాలి అంటే, ఇతరులకి సేవ చేయడం, సహాయం చేయడం సేవ కాదు, మన కనీస బాధ్యత అనే ఉద్దేశంతో సంస్థ స్టార్ట్ చేసామండి. మనం 4 పిల్లర్స్ వచ్చి ట్రాన్స్పరెంట్ గా క్వాలిటీ మీద వర్క్ చేయాలి, ఈక్వాలిటీ ఉండాలి, డెమోక్రసీ, పారదర్శకత, నాణ్యత, ఈ సమానత్వం ఉండడం, ప్రజాస్వామ్యం, అందరి యొక్క వాయిస్ ని కన్సిడర్ చేయడం, ఈ విధంగా మన సంస్థ ముందుకు నడుస్తుందండి. వాల్యూస్ ఆఫ్ అవర్ అస్వా. అండ్ మనం చేసే ఒక రకరకాల కార్యక్రమాలు, సిహెచ్డిహెచ్సి స్టార్ట్ చేయడానికి ముందు స్కూల్స్ లోకి వెళ్ళి పిల్లలకి రకరకాల విద్యాబుద్ధి, ముఖ్యంగా భాష, మాతృభాష, లాంగ్వేజ్ లిటరసీ, న్యూమరసీ, వీటి గురించి ప్రైమరీ స్కూల్స్ బేస్ కాబట్టి అక్కడ క్లాసెస్ చెప్పడం, ఈ యాక్టివిటీస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయండి, ఇంకా జరుగుతాయండి. అంటే మనం వీటి మీద ఒక రీసెర్చ్ కూడా చేస్తున్నాం. హరిత ఫుల్ టైమర్ గా నేను హరిత లాంగ్వేజ్ ని ప్రాథమిక పాఠశాలలో ఎలా మనం స్ట్రెంగ్తెన్ చేయాలి, రకరకాల కొత్త కొత్త రీసెర్చ్ ద్వారా చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్ లో కూడా సెల్ఫ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ని ఎలా ఇన్కల్కేట్ చేయాలి, ఆ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ ని ఎలా పిల్లలకి నేర్పించాలి అనే ఉద్దేశంతో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వీటితో పాటుగా కెరీర్ గైడెన్స్ అండి, అస్వా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని మేము అందరం అనుకుంటూ ఉంటాం. గత 9 సంవత్సరాలుగా ఏపీ, తెలంగాణలో ఉన్న ఎన్నో ఎన్జిఓస్, ఎంతో మంది తల్లిదండ్రులు, పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా ఈ చిన్న బుక్లెట్ అందరినీ ఆకర్షించింది. దీని ద్వారా తెలుగులో 10వ తరగతి తర్వాత చదువుకున్న విద్యార్థి కెరీర్ ఎలా ఉండాలి, ఎలా నిర్ణయించుకోవాలి, ఏమేమి అవకాశాలు ఉన్నాయని మేము తయారు చేసి దాదాపు 1,50,000 మందికి ఈ యొక్క బుక్లెట్స్ ఇవ్వడం, సెషన్స్ కండక్ట్ చేయడం జరిగిందండి. మేము నేరుగా గవర్నమెంట్ పాఠశాలలో వెళ్ళి 10th క్లాస్ పిల్లలకి క్లాసెస్ చెప్తాం. వీటితో పాటు చేయూత, ఇలా చెప్తున్నప్పుడు స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు చాలా మంది డ్రాప్ అవుట్స్, మెరిటోరియస్ డ్రాప్ అవుట్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనకు వీలైన చేతనైన ఆర్థిక సహాయం చేయడం, అలాగే జస్ట్ ఏదో హెల్ప్ చేసి వదిలేయకుండా వాళ్ళ గైడెన్స్ ఇస్తూ ఉండడం. మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనుక ఎంతో వెరిఫికేషన్ ఉంటుందండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా డోనర్స్ నుంచి వచ్చింది ఖర్చు పెట్టము, అన్ని కూడా వివరాలను సేకరించి చేస్తూ ఉంటాం. తలసీమియా అనే ఒక భయంకరమైన వ్యాధి, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ బ్లడ్ ఎక్కకపోతే పిల్లలు చనిపోతారండి. సో అలాంటి వాళ్ళ కోసం 2011 నుంచి ప్రతి 3 నెలలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం, మా మెంబర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వడం. నేను ఇప్పటికి 46 సార్లు బ్లడ్ ఇచ్చాను, మనలో 30 సార్లు 40 సార్లు ఇలా. అంటే బ్లడ్ డొనేషన్ అనేది మనం ప్రతి నెల బర్త్డే ఎలా జరుపుకుంటామో ప్రతి సంవత్సరం, అలాగే 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలి, ఇప్పించాలి అని చాలా మంది ఎన్నో రకాలుగా కష్టపడి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ప్రమోట్ చేయడం, బ్లడ్ డొనేట్ చేయడం, ఎంతో మంది చిన్నారుల్ని అత్యవసరంగా హాస్పిటల్స్ లో ఉన్న వారికి బ్లడ్ అందించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారండి. వీటితో పాటు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఇందాక సుమన్ గారు చెప్పినట్టు రిలేషన్షిప్స్ లేక ఇలాంటి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి. వీళ్ళకి వెళ్ళి కాసేపు ఆనందాన్ని, నేనున్నాను అనే ఒక నమ్మకాన్ని కలిగించడం అండి ఈ షేర్ అండ్ కేర్ అనే ప్రాజెక్ట్ ద్వారా. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కి గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ కి ఒక న్యూట్రిషియస్ మీల్ ఇవ్వడం ప్రతి 3వ ఆదివారం చేస్తూ ఉంటాం. వీటితో పాటుగా చెట్లు నాటడం, పర్యావరణం, ప్లాస్టిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, రెడ్యూస్ ప్లాస్టిక్ అని రీయూస్, RRR మీద పనిచేయడం, ఫ్లడ్ రిలీఫ్, ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఇప్పటిదాకా 180 మంది ఫ్యామిలీస్ మనం సపోర్ట్ చేసామండి రకరకాల మోడ్స్ అండ్ వాటిల్లో. ఇలా రకరకాల కార్యక్రమాలు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా ఏదో వెలితి సమాజంలో మనం అనుకుంటున్న మార్పు తేలేకపోతున్నామే అని. సో దానికోసము ఈ రూట్ కాజెస్ ని, అంటే చాలా మంది చూస్తే మనకంతా రిలేషన్షిప్ ఇష్యూస్ కనపడుతున్నాయండి. సో అలాగే చాలా మంది చదువుకుంటున్నా సరే క్లారిటీ ఉండట్లేదు. ఎందుకు? సరైన విద్య వాళ్ళకి జీవించడానికి లైఫ్ ఎడ్యుకేషన్ లేక. సో వీటన్నిటికీ రూట్ కాజ్ అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సిహెచ్డిహెచ్సి స్టార్ట్ చేసామండి. ఈ సిహెచ్డిహెచ్సి గురించి మనం ఇప్పటిదాకా చర్చించుకున్నాం. ఈ నాలెడ్జ్ ఏంటో మీ అందరికీ తెలుసు. రిలేషన్స్ కానీ, ఇండివిజువల్ లో క్లారిటీని పెంపొందించడం కానీ, నేచర్ తో హార్మోనీతో బతకడం కానీ, సొసైటీలో మన రోల్ ని డిశ్చార్జ్ చేయడంలో కానీ, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సో సిహెచ్డిహెచ్సి ఏం సింపుల్, ప్రమోటింగ్ హ్యూమన్ వెల్బీయింగ్ అండ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఇవన్నీ రకరకాలుగా మనం చేస్తున్న పనులు. వీటితో పాటు ఇవన్నీ చేస్తూ నేనేం చేయాలి, మీరేం చేయొచ్చు? మన ప్రతి సోమవారం, ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలలో క్లాసెస్ ఉంటాయి. ఒక ఆదివారం అనాథాశ్రమాలని, అలాగే సోమవారం అన్నదానం, ప్రతి 3 నెలలకి రక్తదానం, ప్రతిరోజు కూడా రక్తదాతను సమకూర్చడం, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి సిహెచ్డిహెచ్సితో పాటు. సో మీరందరూ వీటిలో ఎక్కడైనా ఎలా పాల్గొనొచ్చు?
ఒక గంట సమయం ఇచ్చి పాల్గొనొచ్చండి. మేమేమీ అడగమండి, మీకు ఒక గంట సమయాన్ని మాకు కేటాయించండి, ఇన్ని రకాల కార్యక్రమాల్లో మీ వంతు మీరు పాత్ర పోషించవచ్చు. సో ఆర్థిక సహాయం చేయొచ్చు, రక్తదానం చేయొచ్చు, ఏదైనా డిజైన్స్ మాకు చేసి ఇవ్వచ్చు, ఇలాంటి పీపీటీలు కానీ, అలాగే ట్రాన్స్లేషన్ చేయొచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు, వెబ్సైట్ డెవలప్మెంట్, బ్లాగ్ డెవలప్మెంట్ ఇవ్వచ్చు, మా కార్యక్రమాలకు విలువైన సమాచారం ఇవ్వచ్చు. ముఖ్యంగా మీ సోషల్ మీడియాలో మా గురించి నలుగురికి తెలియజేసి ఎక్కువ వాలంటీర్స్ ని, ఎక్కువ మందిని ఈ విద్య నేర్చుకునేట్టుగా చేయించండి. మీరందరూ ఈ రోజు 10 రోజులుగా సెషన్ వింటున్నారు, ఈ సెషన్ చాలా బాగుంది, నాకు నచ్చింది, కుదిరితే మీరు జాయిన్ అవ్వండి అని ఒక మాట చెప్పడం కూడా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ సంస్థ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని కూడా. ఎవరు చేరవచ్చు అంటే మీ వయసుతో సంబంధం లేదు, ఇప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి బాగా వృద్ధులైన వాళ్ళు కూడా మా కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొనవచ్చండి. అలాగే వృత్తి, ఏ వృత్తి అయినా పర్వాలేదు, చదువుకున్నా చదువుకోకపోయినా, ఉద్యోగం ఉన్నా నిరుద్యోగులైనా ఎవరైనా మా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు నైపుణ్యాలు సామర్థ్యాలు ఉంటే పర్వాలేదు, ఏ నైపుణ్యం సామర్థ్యం లేదనుకున్నా సరే మా కార్యక్రమంలో మేము ఇచ్చిన రకరకాల టాస్క్ని మీరు మీకు మీ సామర్థ్యానికి తగ్గ టాస్క్ ఇస్తామండి. కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ భేదాలు ఏమీ లేవు. మాకు ప్రవేశ రుసుము ఉందండి, అది మీ ఇంట్రెస్టే, మీ ఆసక్తే మా ప్రవేశ రుసుము. సో మీరందరూ ఇలా దగ్గరుండి అందరూ మీ చెయ్యి మాకు ఇవ్వగలిగితే మనందరం కూడా కలిసి ఈ సమాజాన్ని ఒక వసుదైక కుటుంబంగా మార్చగలమనే ఉద్దేశంతో అస్వా ముందుకెళ్తోంది. మీ అందరి సహాయ సహకారాలు మాకు ఉంటాయని కోరుకుంటూ జై హింద్. మరిన్ని వివరాలు aswaforyou.org అనే వెబ్సైట్ లో మీరు చూడొచ్చండి. ఈ aswaforyou.org అనే వెబ్సైట్ లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. సో ప్లీజ్ లుక్ ఇన్ టు దట్. థ్యాంక్ యూ. అండ్ సుమన్ గారు, ఓవర్ టు యూ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో అదండి అస్వా చేసే వేరియస్ యాక్టివిటీస్ గురించి సమ్మరీ. సో సమాజంలో ప్రస్తుతం చాలా గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి రిలీఫ్ మెజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు మన సిహెచ్డిహెచ్సి లాంటి లాంగ్ టర్మ్ అంటే రూట్ కాజెస్ని అడ్రస్ చేసేవి కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఒక ఫ్యూ షేరింగ్ వచ్చింది స్క్రీన్. ఐ థింక్ శ్రీనివాస్ గారు మీరు షేరింగ్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అయిపోతుంది అనుకుంటా. ఒక్క నిమిషం. కనపడుతున్నాయండి. కనిపిస్తుంది. ఒక్క నిమిషం, స్టార్ట్ అవ్వట్లేదు నాకు స్క్రీన్. ఇస్ ఇట్ విజిబుల్ సిహెచ్డిహెచ్సి జర్నీస్ అనేది? కనిపిస్తుంది. ప్రెజెంటేషన్ మోడ్ లో వెళ్ళు, అంతే చాలు. ఎస్, ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మీకు బ్రీఫ్గా మా టీమ్ మెంబర్స్ యొక్క జర్నీస్ని షేర్ చేయాలనేది ఇక్కడ ప్రయత్నం అండి. సో మా టీంలో ఇందాక మీరు కొంతమందిని చూసారు, అండ్ ఇంకా వాళ్ళు కాకుండా కూడా మేము మా టీంలో చాలామంది వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళ కొంతమందిని ఇవాళ మీ ముందు వాళ్ళ జర్నీ షేర్ చేయడానికి మేము ఇన్వైట్ చేశాము. సో లెట్ స్టార్ట్ విత్ శివ గారు. శివ గారు ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలా వర్క్ చేస్తున్నారు. లాస్ట్ 3 ఆన్లైన్ వర్క్షాప్స్ కూడా శివ గారే కండక్ట్ చేశారు. సో ఓవర్ టు శివ గారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ నాలెడ్జ్ అనేది ఒక యాజ్ ఎ గిఫ్ట్గానే నాకు వచ్చిందండి త్రూ ప్రొఫెసర్ ప్రదీప్ గారు, ప్రొఫెసర్ గణేష్ బగారియా గారు. సో ద బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం స్ట్రగుల్స్తోనే చైల్డ్హుడ్ నడిచింది. ఆ తర్వాత చాలా ఎంగేజ్డ్ ఉండే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యాజ్ అ టెక్నికల్ పర్సనల్గా జాబ్ వచ్చింది. సో గుడ్ శాలరీ, గుడ్ రెస్పెక్ట్ అన్నీ బాగున్నవి. కాకపోతే అప్పటి వరకు ఏంటంటే ఒక మాన్యత ఏముండదంటే బాగా డబ్బులు వస్తే సమస్యలన్నీ తీరిపోతాయి అనే ఒక స్ట్రాంగ్ మాన్యత ఉండేది. ఎప్పుడైతే మనీ రావటం మొదలైనవో అప్పుడు వేరే కష్టాలు కనిపిస్తున్నాయి. సో ఆ టైంలో అసలు ఏమిటి క్వశ్చన్స్ అని ఎక్స్ప్లోర్ చేస్తూ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్కి, మన వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని, తర్వాత డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమాలు అటెండ్ అవ్వటము, సైకాలజీలో అటెండ్ అవ్వటము, ఇలా డిఫరెంట్గా నడిచిందండి. సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ జర్నీలో ఈ ప్రొఫెసర్ ప్రదీప్ గారి క్లాస్ అటెండ్ అవ్వటం జరిగింది. ఆ టైంలో ఒక ఎష్యూరెన్స్ వచ్చిందండి. ఎస్, ప్రతి సమస్యకి సమాధానం ఉన్నది, నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఈ క్లారిటీ అనేది వచ్చిందండి. అప్పటి నుంచి స్లోగా ఈ నాకు ఎదుటి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ అవుతున్నాను అనే క్లారిటీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వటం స్టార్ట్ అయింది. ఈ జర్నీలో ఒక టీచర్ ఏం చేయగలడు అనేది వీళ్ళిద్దరిని చూసిన తర్వాత రియల్గా లైఫ్లో
ఈ వర్క్ చేయాలి అనేది డిసైడ్ అయ్యానండి. అప్పటి నుంచి టీచర్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ నా వర్క్ అంత లాస్ట్ 7 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో 2013 నుంచి 16 వరకు ఆల్ ఇండియాలో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తుందో అక్కడ వర్క్ చేశామండి. 2016లో కర్ణాటకలో ఈ వర్క్ని గవర్నమెంట్తో వర్క్ చేయటము, ఈ మాడ్యూల్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేసి ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. సో మెనీ సక్సెస్ఫుల్ స్టోరీస్ కర్ణాటకలో కూడా. 2018లో ఎన్ఐటి వరంగల్లో నేను గిరిగారు ఫస్ట్ టైం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశాము. ఏఐసిటి కాలేజెస్లో ఈ ప్రొఫెసర్స్కి చేశాము. సో ఆ జర్నీలో అర్థమైంది ఏంటంటే అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇది కానీ ఈ కంటెంట్ అనేది ప్రతి వ్యక్తికి రీచ్ అవుతుంది. ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్ని తను ఎవాల్యుయేట్ చేసుకోగలరు అనేది బాగా అర్థమైందండి ఈ జర్నీలో. సెకండ్ ఏంటంటే, అన్నిటికన్నా కష్టమైన విషయం టీచర్స్కి ఇది చెప్పడం అండి. ఎందుకు అంటే టీచర్స్గా ఉన్నప్పుడు మేము పక్కన వాళ్ళకి చెప్తాం కదా, సో వెరీ డిఫికల్ట్ అనమాట. ఏంటి ఒక టీచర్కి నాలెడ్జ్ పాస్ చేయటం. సో ఆ దాంట్లో నేను ప్రస్తుతాన్ని వర్క్ చేస్తున్నాను. సో ఈ జర్నీలో ఈ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ అందరికీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సో జరిగింది ఏంటంటే, ఈ టీం కలవటము, మేమందరం కలిసి ప్రతి తెలుగు వాడికి ఈ నాలెడ్జ్ వెళ్ళాలి అని డిసైడ్ అవటము, ఈ జర్నీలో సిహెచ్డిసి ఫామ్ అవటము, ఇవన్నీ చాలా ఆర్గానిక్గా జరిగినవండి. సో అంటే చాలా గర్వంగాను చాలా హానర్గాను ఉంటుంది అనమాట. లైక్ ఇలాంటి టీంతో పనిచేస్తున్నాము అని చెప్పడానికి పని చేస్తున్నప్పుడు కూడా. సో నాకు మ్యారేజ్ అయిందండి. ఒక బాబు, మా భార్య పేరు కోమల. సో ఫ్యామిలీ సపోర్ట్తో ప్రతి మంత్లో కూడా ఒక 6 to 8 days వాలంటీర్గా ఈ వర్క్ చేస్తున్నాము. సో నాకు ఈ జర్నీలో బాగా టీచ్ చేసేటప్పుడు కానీ, నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు కానీ నాకు అర్థమైంది ఏమిటి అంటే, లైక్ ఎదుటి వాళ్ళను నా సంబంధంలో ఎలా ఉన్నారో వాళ్ళని స్వీకరించగలగటము, అది క్లియర్గా ఒకటి అర్థమవుతుందండి. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేయటము, దానివల్ల లైఫ్లో చాలా క్లారిటీ వచ్చింది. సో అదర్ దాన్ దాట్ ఒక 2 విషయాలు ఏమర్థమవుతుంది అంటే, ఈ వర్క్ని ముందుకు తీసుకువెళ్ళటానికి సో ఒక సోషల్ వర్కర్, ఒక టీచర్, వీళ్ళిద్దరూ కీ పీపుల్ సొసైటీలో. సో ఇద్దరు కనుక ఈ నాలెడ్జ్ వెళ్తే చాలా క్విక్గా ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది సొసైటీ అనేది క్లియర్ అండర్స్టాండింగ్ అండి. సో ఈ జర్నీలో ఒక 100 మంది కమిటెడ్ టీచర్స్ని ప్రిపేర్ చేయాలి అనేది లాంగ్ టర్మ్ డ్రీమ్. సో దట్స్ ఆల్ అండి నా వైపు నుంచి. సో హోప్ మీ అందరికీ కూడా లైఫ్లో హెల్ప్ అయింది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ శివ గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఇన్సైట్స్ అండి. సో అదే శివ గారు చెప్పినట్టు ఆయన ఎడ్యుకేషన్ సెక్టర్లో బాగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారండి. ఇది టీచర్స్కి అండ్ కాలేజెస్కి, టీచర్స్కి ట్రైన్ అయితే ఈజీగా చాలా మందికి ఇంకా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ వెళ్తుంది కదా. సో ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ వెల్ బీయింగ్. సో నెక్స్ట్ మన టీంలో గిరిధర్ గారు. సో ఇందాక మీరు గిరిధర్ గారు సిహెచ్డిహెచ్సి గురించి ప్రజెంట్ చేశారు. ఇప్పుడు హీ విల్ షేర్ హిస్ పర్సనల్ జర్నీ ఫర్ 5 minutes అండి. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సుమన్. సో నా పేరు గిరిధర్. నేను నార్మల్గానే అన్ని అందరిలాగానే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. సిటీలో పెరిగాను, హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను ఒక నార్మల్ ఫ్యామిలీకి. అండ్ అందరిలాగానే చదువుకున్నాను. అదే కాంపిటేటివ్ వరల్డ్, అదే ఎంసెట్, అదే ఇంజనీరింగ్. అండ్ ఇంజనీరింగ్లో పెద్ద మంది అంతా మరి చదువుకునే వాడిని కాదు, టాప్ మోస్ట్ అట్లా కాదు. బాగా అన్ని జల్సాలు చేసుకున్నాను, బాగా విచ్చలవిడిగా పెరిగాను. సో కొంచెం ఫ్రీడమ్ ఉండింది ఫ్యామిలీలో. సో అలా చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలి, అందరిలాగానే డబ్బులు సంపాదిస్తేనే హ్యాపీగా ఉంటానని చెప్పేసి ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు.
తర్వాత అందరూ ఇంజనీరింగ్ చదివాను హైదరాబాద్లోనే వాసవి కాలేజ్లో. అక్కడ ఎంఎస్ చేయాలని చెప్పి అందరిలాగానే అమెరికాకి వెళ్ళాలి, అక్కడ చదువుకుంటేనే బాగా చదువుకున్నట్లు లెక్క అని, డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చెప్పి అమెరికాకి వెళ్ళాను. అండ్ అక్కడ ఎంఎస్ చేశాను. తర్వాత జనరల్ మోటార్స్లో జాబ్ చేశాను. తర్వాత ఆ లోపల కొన్ని సొసైటీస్తో అసోసియేట్ అయ్యి ఉన్నానండి. ఆశా ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి యూస్ టు ఫండ్ రైజ్ మనీ, అంటే ఎవరైతే పేద పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అలాంటి ఆర్గనైజేషన్స్ కి హెల్ప్ చేద్దామని చెప్పేసి మేము అక్కడ ఫండ్ రైజ్ చేసేవాళ్ళం అమెరికాలో. సో అది చేస్తూ చేస్తూ డబ్బులు, కొంతమందికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్స్ కి. అది చూస్తూ మాకేమనిపించిందంటే సరే అది మేము ఎంత డబ్బులు ఇస్తున్నామో అది కరెక్ట్ గా యూజ్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి కదా. అలా అని చెప్పి మేము ఎప్పుడైతే ఇండియాకి వెళ్తామో కొన్ని ఆర్గనైజేషన్స్ కి విజిట్ చేసేవాళ్ళం, మేము ఇచ్చిన డబ్బులు కరెక్ట్ యూజ్ అవుతున్నాయా లేదా ఆర్గనైజేషన్ చెక్ చేయడానికి. అలా చేసినప్పుడు అస్సాంలో గువాహటి దగ్గర ఒక రిమోట్ విలేజ్కి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూస్తే ఎలా ఉండిందంటే, డబ్బులు ఇస్తున్నాం కానీ ఎడ్యుకేషన్ విధానంలో కానీ లేకపోతే వాళ్ళకున్న సౌకర్యాలు కానీ పెద్ద మెరుగయ్యేవి లేదండి. లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాం కానీ ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి నాకు కనపడలేదు. బాగా బాధపడిపోయాను అప్పుడు మొత్తానికి. సో నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కరెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఉన్నాయి కానీ సంతోషం లేదు. ఇది ఆలోచిస్తూ నేను ఏం డిసైడ్ చేశానంటే ఇండియాకి వచ్చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఫ్యామిలీతో వాళ్ళని అంత ఒప్పుకోకపోయినా ఒప్పించి మరీ తీసుకొచ్చేసాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, దీని సమాధానం కోసం వెతుకుతున్నానండి. ఈ లోపల జీవన్ విద్య అనే వర్క్ షాప్ IIITలో జరగడం జరిగింది. మా ఆశా వాలంటీరే, ఇండియాలో ఉండే వాలంటీర్ ఇంట్రడ్యూస్ చేశారు. అది అర్థమైన తర్వాత అది అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అనంటే, జీవితంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, డబ్బుతోటే కాదు, మన సంబంధాలతో చాలా. ఈ ఆర్ఫనేజ్ హోమ్స్ ఇవన్నీ ఇలాంటి స్కూళ్ళు ఎందుకున్నాయి అనంటే మనకి సంబంధాలు లేకపోవడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల కాదు. డబ్బులు లేకపోవడం ఎందుకు అయింది అనంటే ఫస్ట్ సంబంధాలు లేకపోవడం వల్ల అని అన్నది ఒకటి అర్థమైంది. వాళ్ళకి సమాధానం లేకపోవడం వల్ల, ఎవరికి ఆ సమాధానం లేకపోవడం వల్ల ఫస్ట్ నాకు సమాధానం రావాలి, ఆ సమాధానం నేను అందరికీ ఇవ్వచ్చు అని అనేది ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి నేను సోషల్ గా అందరికీ అన్ని ఆర్గనైజేషన్స్ తో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ సెల్ఫ్ సస్టైనబుల్ ఎలా అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ డబ్బులు అడుగుతుంది అంటే డబ్బుల మీదనే డిపెండ్ అవుతుంది. అలా కాకుండా సొంతంగా డబ్బులు ఎలా జనరేట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నా అంతలో నేను డబ్బులు ఎలా చేసుకోవచ్చు అనేది ఆర్గనైజేషన్స్ తో హెల్ప్ చేస్తూ, అలా నేను ఇన్ఫాక్ట్ ఐఎమ్ మ్యారథాన్ రన్నర్. నేను ఐ రన్ ఫుల్ మ్యారథాన్ 42 kilometers 21 kilometers అని రెగ్యులర్ గా రన్ చేస్తుంటాను. అలా రన్ చేసి ఫండ్ రైజ్ చేస్తూ మన ఓన్ ఆర్గనైజేషన్ ఆస్వా కోసం కానీ ఆర్గనైజేషన్స్ కోసం రన్ చేస్తూ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇలా చేస్తూ ఉన్నాను. అలాగే నేను కూడా శివతో పాటు ఐ డిడ్ సమ్ కొన్ని ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో, NIT వరంగల్లో, IIITలో ఇలాంటి వర్క్ షాప్స్ కండక్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ ద కమింగ్ వర్క్ షాప్ ఈజ్ పార్షలీ నేను కండక్ట్ చేస్తున్నాను. 5th బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ ఆల్సో జాయిన్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీతో జాయిన్ అవ్వకపోతే ఫ్యామిలీతో జాయిన్ అవ్వండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు మీకు ఇది ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్యామిలీ వేరే ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేయొచ్చండి. సో నేను ఇంకా ఇన్ఫాక్ట్ ఈ ప్రొఫెషన్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే TCSలో జాబ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ ఈజ్ ద మెయిన్ ప్రొఫెషన్ అని అనుకుంటున్నాను. నాది ప్రస్తుతానికి అదే. నా జర్నీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇలాగే, ఇంకా నన్ను నేను తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్దాం అనేది నా ఆలోచన. CHDHC ఈజ్ అ వెరీ గుడ్ టీమ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ విత్ ద టీమ్ అండ్ విత్ యూ ఆల్. మీరు కూడా మాతో జాయిన్ అవుతున్నారని హోప్ తోటి ఐ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్. థ్యాంక్స్ గిరి గారు. సో యా, ఫోటోలో పెట్టినట్టు గిరి గారు మ్యారథాన్స్ అలవోకగా రన్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ బాల రమేష్ గారు. సో బాల రమేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మింగ్ అండ్ నేచర్, ప్రకృతి అంటే చాలా ఇష్టం బాలకి. సో హీ విల్ షేర్ హిజ్ ఎక్స్పీరియన్స్ విత్ జీవన్ విద్య. బాలా, ఓవర్ టు యూ. థ్యాంక్స్ సుమన్. అందరికీ నమస్కారం. అక్కడ PPTలో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, వాటితో కొద్దిగా ముందుకెళ్తే అందరిలాగే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నార్మల్ ఫ్యామిలీలోనే నా లైఫ్ స్టార్ట్ అయింది. మోస్ట్లీ నేను నేచర్కి కనెక్ట్ అవ్వడానికి కారణం, నేను ఏమనుకుంటున్నాను, చిన్నప్పటి నుండి నేను చాలా నేచర్ కనెక్ట్ అయి ఉండేవాడిని.
మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లు కానీ ఎక్కడైనా కొద్దిగా నేచర్లో ఉండేవి. సో టైం దొరికినప్పుడల్లా కూర్చొని అబ్జర్వేషన్ చేస్తుండేవాడిని నేచర్లో ఏం జరుగుతుంది ఏంటని. అలానే జర్నీ అవుతున్నప్పుడు మా ఫాదర్ కూడా చాలా ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు. లైఫ్ అంటే ఇట్లా కొన్ని విషయాల్లో మనకు కొన్ని చాలా కావాల్సి ఉంటుంది. ఆ క్రేవింగ్ ని లేదా ఆ అట్రాక్షన్ ని, ఆ ఆకర్షణని ఎలా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేవాళ్ళు. కానీ అదొక ఇన్ఫర్మేషన్ గా ఉండిపోయింది, అంతే గుర్తుండిపోయింది. కానీ నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు చాలా ఆ, ఈ చిన్న చిన్న విషయాల్లో చాలా కాంట్రడిక్షన్ వచ్చేదన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మా ఫ్రెండ్స్ ఏమంటారంటే నాకు ఆకలిస్తుంది, నేను బిర్యానీ తినాలి, లేదు నాకు ఆకలిస్తుంది సో XYZ తినాలి. ఆకలిని ఫిక్స్ చేయాలని ఇప్పుడు అనేవాళ్ళు. ఆ దానివల్ల ఏమవుతుందంటే చాలా చేంజ్ అవుతుంది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉండి నాకు ఏం కావాలో నేను సరిగ్గా చేయకపోతే ఇంట్లో వాళ్ళని చాలా డబ్బులు అడిగేస్తాం, లేదా చాలా ఇవేం లేవు అసలు ఏం బాగాలేదని కంప్లైనింగ్ ఇదంతా ఉండేది. ఎందుకో కొన్ని రోజులు ఇట్లాగా దీన్ని రివర్స్ చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే ఏదైతే ఉందో దాన్ని నాకు తెలియకుండానే కొన్ని ప్రాక్టీస్ చేశాను. ఆ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఫార్ములేట్ చేయకపోతే, అంటే దాన్ని ఒక కరెక్ట్ గా ఒక డబ్బాల్లో కానీ కరెక్ట్ గా దాన్ని ప్రాసెస్ లో పెట్టుకోకపోతే అది మళ్ళీ రిప్రొడ్యూస్ అవ్వదు లేదా తిరిగి రాదు సో మన జీవనంలోకి. సో ఈ షార్ట్ కట్ లో చెప్పాలనంటే ఇవన్నీ కారణం మనిషికి ఈ ఈ అవగాహన కొన్ని విషయాల్లో ఆ, ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి తెలియకపోవడం, ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఎలా పేరెంట్స్ ఎలా ఉండాలి, లేదా మన ఉన్న పక్కన ఉన్న వాటితో ఎలా ఉండాలి తెలియకపోవడం కారణమని ఆ ఈ వర్క్ షాప్, నేను కూడా గణేష్ బగారియా గారి వర్క్ షాప్ అటెండ్ అయ్యాను. అప్పుడు నాకు తెలిసి వచ్చింది చాలా విషయాలు, చాలా అవైలబిలిటీ ఉంటాయి మన పక్కనే, కానీ వాటిని మనం చూసుకోలేము. నేచర్ కనెక్ట్ అవ్వడానికి కారణం కూడా ఇదే. అందరూ అన్ని విషయాల్లో చేస్తున్నారు, కాకపోతే ఆ, మనం నేచర్ ఈస్ ఎవ్రీథింగ్, నేచర్ లో ఉండడం, నేచర్ని అర్థం చేసుకోకపోవడం ఎలా అని. నేచర్ని అర్థం చేసుకోవడం అని అంటే అగ్రికల్చర్ అన్నీ వస్తాయి, కాకపోతే మనం కూడా పార్ట్ ఆఫ్ నేచర్. నేచర్ లో మనం ఉన్నాము, మన బాడీ ఈజ్ పార్ట్ ఆఫ్ నేచర్. బాడీకి మనకి మధ్యలో, బాడీకి సెల్ఫ్ మధ్యలో రిలేషన్ సరిగ్గా అర్థం కాకపోతే నేచర్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్నింటినీ మనము దుర్వినియోగపరుస్తాము లేదా సద్వినియోగం చేయలేము. ఆ, ఏదైనా కానీ ఫార్మింగ్ ఈజీ గోయింగ్ ఫార్వర్డ్, అంటే ముందు ముందు వెళ్ళాక ఫార్మింగ్ చేద్దామని. ఫార్మింగ్ అంటే ఇక్కడ ఏదో 100 ఎకరాలు 1000 ఎకరాలు కాదండి. ఈ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ నా ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్, అంటే స్వతహా మన లైఫ్ ముందుకెళ్ళడానికి కావాల్సినవి మన చుట్టూ సమకూర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏవతున్నాయో అవన్నీ మనం ఎలా తయారు చేసుకోగలుగుతాం ఇంట్లోనే చిన్నగా. దీనివల్ల డిపెండెన్సీ తగ్గు అవుతుంది. డిపెండెన్సీ బయట వాళ్ళ మీద మనం ఆధారపడి లేనప్పుడు మనకు ఇండిపెండెన్సీ, అంటే మన ఓన్ స్వతహాగా ఉండడం వచ్చినప్పుడు మన మీద మనకు నమ్మకము, మనం మన లైఫ్ అనేది ఏమవుతుందో చూడడము, మనలో మనకు పరీక్షగా చూడడం స్టార్ట్ అవుతుంది. మనలో మనం చూసినప్పుడు అన్ని ఓపెన్ అప్ అవుతాయి. సో ఈ ఫార్మింగ్ లో నా ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉండడము, మనం స్వతహాగా మనకు కావాల్సినవి చేసుకోవడము, అది ఏ విధంగా అయినా సరే, ఏ పద్ధతిలో అయినా సరే చేసుకోవడము. ఆ దాన్ని ఆ విధంగా ఉంచుతూ ముందుకెళ్దామని అనుకున్నాను. చాలా మంది ఫార్మర్స్, అంటే మా తాత వాళ్ళందరూ ఫార్మింగ్ నుండి వచ్చారు కాబట్టి నేను కూడా దాంట్లో వెళ్దాం. చాలా మంది ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంటారు, అది చాలా ప్రొడ్యూస్ వస్తుంది, చాలా పంటలు పండిస్తారు, అన్ని వస్తారు, కానీ ఏ పంట కూడా ఇంటికి తీసుకెళ్ళట్లేదు. ఈ మధ్య అన్ని బయటికి వెళ్తుంది. పొలంలో నుండి బయటికి వెళ్ళడం అనేది చాలా అక్కడే తెలిసిపోతుంది అనమాట. ఒకే ఫార్మర్ కూడా తన ఫుడ్ తను తినలేకపోతున్నాడు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకు కూడా ఈ సొసైటీలో చాలా పక్కన చాలా అవుతున్నాయి, హ్యాపెనింగ్స్ ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరికి చూసినవన్నీ కావాలి, కారు కావాలి, కారు కావచ్చు, కానీ ఏదన్నా, కానీ ఇంట్లో ఏం కావాలని ఎప్పుడు ఎవరు చూడలేకపోయారు. సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటూ ఫార్మింగ్ చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేయాలనేది నా కోరిక. నా జర్నీ యాక్చువల్లీ 10 years నుండి స్టార్ట్ అయింది. సో నేను చాలా సింపుల్ లైఫ్ అండ్ చాలా చిన్న వ్యక్తిని. అండ్ ఈ ఈ కోర్స్ రావడానికి, కోర్స్ తయారు చేయడానికి ఎవరైతే ముఖ్యమైన వ్యక్తుల్లో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఈ కోర్స్ ని ముందు తీసుకెళ్తున్న, కోర్స్ ని విన్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంతకంటే చెప్పేది ఏం లేదండి నా గురించి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాలా. నెక్స్ట్ హరి గారు NIT వరంగల్లో ఫ్యాకల్టీ అండి. సో హరి గారు కెన్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. సుమన్ నీ స్లైడ్ అయిపోయింది. స్లైడ్ ఒక్కసారి ప్లీజ్ మీరు రిపీటెడ్ గా ప్రెజెంట్ చేస్తున్నారు సార్.
సో హరికుమార్ గారండి, హరి గారు ఎన్ఐటి వరంగల్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు. హరి గారు విల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. నమస్తే అండి అందరికి. నేను 7th 8th డేస్లో ఈవినింగ్ డే కూడా హ్యాండిల్ చేశాను. కొంతమంది మాట్లాడారు నాతో. యా, సో మా అందరి ఫ్రెండ్స్ లాగానే నా జర్నీ కూడా కాన్పూర్లో స్టార్ట్ అయిందండి. సో నేను ఐఐటి కాన్పూర్లో చదువుకునే రోజుల్లో అక్కడ ఈ వర్క్ షాప్స్ అయ్యాయండి. జీవన్ విద్య దాని మీద ఇప్పుడు మీరైతే ఇలా ఆన్లైన్లో అటెండ్ అయ్యారో అలా అక్కడ యాక్చువల్గా ఫేస్ టు ఫేస్ వర్క్ షాప్స్ అయ్యాయి. అక్కడ కూడా గణేష్ బగర్యాజీ ద్వారా నాకు ఇది ఇంట్రడ్యూస్ అయింది. సో మీరందరికీ ఎలా అయితే అనిపించిందో అలానే అసలు ఇంకా చాలా క్లారిటీ రావడం కానీ, ఎంతో తెలుసుకోవాల్సిందనే భావన కలగడం కానీ, అసలు లైఫ్ లో ప్రతి ఆస్పెక్ట్ దీని బేసిస్ మీదనే మనం చూసుకోవాలి, దీని ద్వారానే మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అనే కంక్లూజన్ కానీ ఒక నిర్ణయం కానీ రావడం జరిగింది. అండ్ దాని తర్వాతనే నా లైఫ్లో మేజర్ విషయాలు ఏవైతే ఉన్నా ఈవెన్ అన్ని విషయాలు కూడా దీని ద్వారానే నేను సాల్వ్ చేసుకోగలిగాను ఆర్ నిర్ణయాలు తీసుకోగలిగాను. సో ఫస్ట్ థింగ్ అయితే నేను ఉన్న మేజర్ విషయాల్లో అయితే నా మ్యారేజ్ అయినా సరే, లైక్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లైక్ లైఫ్ మిషన్ అనేది క్లియర్ అయిపోయిందండి. ఇంకా ఇదే నా లైఫ్ మిషన్ అనేది. అండ్ దెన్ ద ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హూ డూ యూ మ్యారీ అండ్ ఆల్. సో పెళ్లి కానీ, ఈవెన్ కెరియర్ కానీ, లైవ్లీహుడ్ అసలు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాను కానీ, ఎక్కడ జాబ్ చేస్తారు, లైక్ నా నేటివ్ ప్లేస్ కి దగ్గర ఉండాలనే విషయం కానీ అని ఆ విధంగా ప్రతి ఒక్కటి ఈ క్లారిటీ ఆధారంగా నేను చూస్ చేసుకున్నానండి. అండ్ ఒకసారి చూస్ చేసుకున్నా కూడా ఫ్యామిలీ లివింగ్ కానీ, నేను పనిచేసే విధానంలో కానీ, ఇప్పుడు నేను ఎన్ఐటి వరంగల్లో పనిచేస్తున్నాను. సో ఫస్ట్ అక్కడ ఒక మనం గ్రౌండెడ్ గా మంచిగా అసలు ఒక లెవెల్ వరకు పనిచేసిన తర్వాత మనకు రెప్యుటేషన్, మనకు నమ్మకం కలిగిన తర్వాత అసలు మన యాక్చువల్ ప్రొఫెషన్ అంటే ఏంటనేది కూడా. ఆడియో క్లియర్ లేదు అంటున్నారు. సో మన ప్రొఫెషన్ అంటే కూడా ఏంటిది, అసలు నేను ఒక టీచర్ గా నా రోల్ ఏంటిది కూడా అర్థం చేసుకుని నిజంగా ఈ ఓన్లీ స్కిల్స్ వర్క్, ఇన్ఫర్మేషన్ వర్క్ ఇవ్వడమేనా, అసలు ఇంకా లైక్ స్టూడెంట్ నాకు ఇంకా బాధ్యత ఉందా, వాళ్ళని అసలు లైఫ్ కి నర్చర్ చేయడం అనేది నా బాధ్యత అనే విషయం అర్థం చేసుకోవడము, ఈ ఆర్గనైజేషన్ కి అసలు నేనేం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనేది ఆ ఉద్దేశంతో, ఆ విధమైన ఆలోచనతో పనిచేయడం ద్వారా ఎంతో మంచిగా చేయగలుగుతున్నాం అక్కడ కూడా. అండ్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మనం కొలీగ్స్ తో రిలేషన్ కానీ, ఉన్న వాళ్ళందరితో రిలేషన్ కానీ ఎంతో మంచిగా చేస్తూ ముందుకెళ్ళగలుగుతున్నాం. అండ్ ఫ్యామిలీ పార్ట్ అయితే అసలు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ఎలాంటి ఇష్యూస్ కూడా లేకుండా, అండ్ పర్టికులర్లీ పిల్లలతోనైతే అసలు ఇంకా మనకు ఈ రాంగ్ వేస్ ఎంతో ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఎన్నో రాంగ్ మాన్యతలు ఆల్రెడీ ప్రీ కండిషన్స్ వచ్చేస్తున్నాయి. పిల్లల్లో చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ నుంచే వాళ్ళని మనం సరైన విధంగా గైడ్ చేస్తే అసలు ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, అసలు ఎంత మిరాక్యులస్, అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది మేము చూడగలుగుతున్నాం. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ట్రెడిషన్ ఏదైతే యూనివర్సల్ హ్యూమన్ ఆర్డర్ మాట్లాడగలుగుతున్నామో ఎంత ఈజీగా, ఎంత న్యాచురల్ గా, ఎఫర్ట్లెస్ గా అవ్వగలుగుదో మా పిల్లలు కనిపిస్తూ ఉంటది. సో ఇదంతా అయ్యాక కూడా ఒక విషయం మాత్రం క్లియర్ అండి, ఇది జర్నీ, లాంగ్ జర్నీ. ఇది డెఫినెట్ గా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేను పర్ఫెక్ట్ స్టేజ్కి అయితే ఎంతో దూరంలో ఉన్నామండి. ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్పానండి, ఇంకా ఏదైతే ఇంకా ఇర్రివర్సిబుల్ స్టేజ్కి ఏదైతే వచ్చిందో అది నేను నా మీద వర్క్ చేసుకోవాలి, నేను ఎంతో డెవలప్ అవ్వాలి. ఇంకా దాంట్లో మాత్రం ఎలాంటి ఇది లేదు. అండ్ నా హ్యాపీనెస్ కి, నా ఓవరాల్ వెల్ బీయింగ్ హ్యాపీనెస్ కి నేనే రెస్పాన్సిబుల్, 100% రెస్పాన్సిబుల్. వేరే ఎవడో మారి ఇంకేదో సిచ్యుయేషన్ మారితే అనేది లేదు అనే కంక్లూజన్కి వచ్చి నా మీద నేను ఇప్పుడు చాలా హై ప్రయారిటీ పెట్టి ఎవ్రీ డే మినిమం 2 hours నుంచి 3 hours నేను చాలా క్లియర్ గా నా ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీద ఎన్నో రకాల మార్గాల ద్వారా నేను ఎవ్రీడే ఫస్ట్ 2 hours or 3 hours ఐ స్పెండ్ ఆన్ మై సెల్ఫ్, నా సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం. ఈవెన్ బిఫోర్ నేను ఒక మాట మాట్లాడే ముందే ఒక 3 hours నా మీదని. అండ్ ఇవన్నీ మనం చేస్తుంటే ఎంతో సహజంగానే ఫ్యామిలీలో ఇంకా పిల్లలు అబ్జర్వ్ చేయడం కానీ మన ఎఫెక్ట్ కానీ, అసలు మనమే ఒక చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ లాగా కనిపిస్తామని. ఆ విధంగానే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఇంకా ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మనమే ఒక ఇన్స్పిరేషన్ లా కనిపిస్తాం. మన అడ్వైజ్ తీసుకోవడం కానీ, కౌన్సిల్ కానీ, మన ఇన్ఫ్లుయెన్స్ కానీ పెరుగుతుంది. అదే ఒక సహజమైన గ్రోత్ కూడా. మన ఈ వాల్యూస్ ఏదైతే అందరికి చెప్పాలి అనుకుంటామో ఇది నీ లివింగ్ ద్వారా ఒక ఎగ్జాంపుల్ లాగా చేయడం అనేది నాకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ దెన్ అదే విధంగా ఇలా ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు ఇట్లా ఆన్లైన్ వర్క్షాప్ కానీ, ఆఫ్లైన్ వర్క్షాప్ కానీ, సొసైటీ తీసుకెళ్ళడం కానీ చాలా మన రెస్పాన్సిబిలిటీ మనం ఎంతో తీసుకున్నాం. ఇందాక
శ్రీనివాస్ గారు చెప్పినట్టు సొసైటీ నుంచి ఈ రోజు మనకు సర్టన్ అమౌంట్ ఆఫ్ సాలరీ, సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే అంతా మనం సాధించుకుంది ఏం కాదు, అసలు నథింగ్ మనం చేసింది. సొసైటీకి ఎంతో రుణపడి ఉన్నాం. అదంతా చేయడానికి కూడా దానికి కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం ఇస్తూ ఉంటాం మేము. ఏఐసిటీ వర్క్ షాప్స్, ఫెకల్టీ ఇంజనీరింగ్ కాలేజ్ జరిగే వర్క్ షాప్స్ కానీ, బయట జరిగే వర్క్ షాప్స్ లో కానీ ఇలా చెప్పడానికి వెళ్ళడానికి టైం ఇస్తుంటాం. బట్ అన్నిటికంటే ఇంకా పెద్దగా జరిగింది ఏంటంటే ఇలా ఇప్పుడు చూసారు 7-8 ఫ్యామిలీస్ వీళ్ళందరూ లైక్ మైండెడ్ మేమందరం జీవన దగ్గర ఒక దగ్గరికి రావడము, కలిసి ఒక సిఎస్డిసి అనేది స్టార్ట్ చేయడము, ఇంతమంది లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ 8 ఫ్యామిలీలతో ఇంత క్లోజ్ రిలేషన్ ఉండి ఇలా మంచి పని చేయడానికి అవకాశం ఉండదు అనేది చాలా చాలా హ్యాపీ ఇస్తుంటుంది. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో తర్వాత స్లైడ్స్ లో మీకు చూపిస్తాము. టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ గారు కానీ, ఇంకా గణేష్ జీ కానీ, ఇంకా కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా సర్టన్ నెంబర్ ఆఫ్ డేస్ పెట్టుకొని మేము ఎంతో అప్డేట్ అవుతూ ఉంటాము. ఇది సెల్ఫ్ లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, నాలెడ్జ్ చాలా వ్యాస్ట్. సో అది కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అది అవుతూ ఉంటుందండి. అండ్ పర్టికులర్లీ మా ఎన్ఐటి వరంగల్ అయితే మేము ఒక 2 years నుంచి దీన్ని చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆర్గనైజేషన్ ఆల్రెడీ చాలా మంది దీంట్లో అటెండ్ అయ్యారు. స్టార్టింగ్ ఫ్రమ్ అటెండర్, క్లర్క్ ఈ లెవెల్ నుంచి డైరెక్టర్ లెవెల్ వరకు సక్సెస్ఫుల్ ఒక 2 సంవత్సరాలనే తీసుకెళ్ళాం. ఎంతో మంది సీనియర్ కొలీగ్స్ దీనికి హెల్ప్ చేశారు. ఇంపాటిక్ ప్రోగ్రామ్ లో కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా 1-2 ఉన్నారు, ఆల్రెడీ వింటున్నారు. అండ్ దెన్ మా కాలేజ్ జాయిన్ అయ్యే ప్రతి స్టూడెంట్ కి ఈ కంటెంట్ మేము స్టార్టింగ్ లోనే జాయిన్ అయిన డే 1 నుంచే స్టార్ట్ చేసి ఒక 2 వారాల ప్రోగ్రామ్ డిజైన్ చేసి మేము వాళ్ళకి ఇస్తున్నాం. సో ఆ విధంగా ప్రొఫెషన్ లో కూడా ఇది చేసే అవకాశం ఉంది టీచింగ్ ఉండడం వల్ల. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మనందరం ఇంకా ముందుకు వెళ్దామని మళ్ళీ లాస్ట్ కోసం అనేది మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరి గారు. నెక్స్ట్ మన లిస్ట్ లో శ్రీనివాస్ గారు ఇందాక అస్వా గురించి మీకు ప్రెజెంట్ చేశారు. అమ్మ శ్రీనివాస్ గారు అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ ని ఫౌండ్ చేసి వేరియస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ రన్ చేస్తున్నారో, సో ఈ స్లైడ్ తను శ్రీనివాస్ గారు అని మాట్లాడాలా, కవర్ అయిపోయిందా మీరు ఆల్రెడీ? ఏం లేదండి, గో హెడ్. ఓకే సార్, గో హెడ్. బట్ సో ఒక మాట ఏంటంటే ఈ నాలెడ్జ్ ఒక మాట సుమన్ గారు చెప్పండి. సో ఈ నాలెడ్జ్ తెలియక ముందు సొసైటీ నా ఫస్ట్ ప్రయారిటీ అనుకునేవాడిని. నాలెడ్జ్ తెలిసిన తర్వాత ఫ్యామిలీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఫ్యామిలీతో పాటు సొసైటీ చూసుకోవడం, నా గురించి నేను తెలుసుకోవడం అర్థమైందండి. మా సంస్థను కూడా ఒక ఫ్యామిలీ లాగా చూసుకోవడం అర్థమైంది. దట్స్ ఎనఫ్. యా, గ్రేట్ అండి, వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఆల్ రైట్, నెక్స్ట్ మన స్లైడ్స్ లో శ్రీదేవి గారు మన వర్క్ షాప్స్ లో ఈవినింగ్ డిస్కషన్ సెషన్స్ అన్ని తనే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు, చాలా ఓపిక్ గా అన్ని క్వశ్చన్స్ ని హ్యాండిల్ చేస్తూ. శ్రీదేవి గారు, ఓవర్ టు యు అండి. యా, థ్యాంక్ యూ సుమన్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈ సెషన్స్లో ఈవినింగ్ నేను మీతో కొంతమందితో క్వశ్చన్ ఆన్సర్స్లో ఇంటరాక్షన్లో ఉన్నాను. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు, ఆల్సో ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి. సో నేను ఒక 20 yearsగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉన్నాను. హిందుస్థాన్ ఏరోనాటిక్స్, టీసీఎస్, సిఎంసి ఈ కంపెనీస్లో చేశాను. అయితే లాస్ట్ ఇయరే ఇంకా బయట ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఈ జీవన్ విద్య అని ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక స్టూడెంట్, జీవన్ విద్య స్టూడెంట్ కింద ఉన్నానండి ప్రస్తుతం. అది నా ఇంట్రడక్షన్. సో ఈ జీవన్ విద్య ఏంటి అంటే, ఇది తెలియనంత వరకు మనకి ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎడ్యుకేషన్ ద్వారా కానీ, వాతావరణం ద్వారా కానీ ఒక నారో మైండెడ్గా ఉంటాం అనమాట. సంకుచిత దృష్టి లేకపోతే స్వార్థ దృష్టి, అంటే నేను, నా వరకు, నా ఫ్యామిలీ, అంటే నేను మనీ ద్వారా హ్యాపీనెస్ పొందా, ఇలాంటి వాటితోటి ఉండి ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనకు కావాల్సినవి వచ్చినాయా కానీ మనకి ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్, రిలేషన్స్లో ఇష్యూస్, ఇలాంటివన్నీ వచ్చిన వాటికన్నా ఎక్కువ పెయిన్ ఈ ఫుల్ఫిల్మెంట్ లేకపోవడం వల్ల తెలుస్తూ ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ గురించి సెర్చ్లో ఉంటుండగా ఈ IIITలో ఈ జీవన్ విద్య ప్రోగ్రామ్ ప్రదీప్ సార్ ద్వారా ఇంట్రడ్యూస్ అయిందండి. అలాగే గణేష్ బగారియా గారు కాన్పూర్ నుంచి ఆయన వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్లాగా మన ఈ టీం అందరితో పాటు నేను కూడా 2010లో స్టార్ట్ అయింది ఈ ఇంట్రడక్షన్ జర్నీ.
ఒకసారి ఇది తెలిసాక సో ఆ సమగ్ర దృష్టితో చూడడం అన్నది అసలు కంప్లీట్గా డిఫరెంట్. దాంట్లో అన్ని సొల్యూషన్స్, అన్ని సమాధానాలు కనిపిస్తున్నాయి ఈ అన్నది తెలుస్తుంది. అయితే అందరిలాగే ఓకే ఇది అందరికీ చెప్పాలి, వేరే వాళ్ళు మారాలి, ఇట్లాంటిది ఫస్ట్ అనుకుంటాము. బట్ ఈవెన్చువల్గా తెలిసేది ఏంటంటే ఎలా అయితే ఆ మాన్యతల్లో మనం ఆల్రెడీ కూరుకుపోయి ఉండి మన బిహేవియర్లో ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఈ నాలెడ్జ్ ఇది మన నాలెడ్జ్ అంటే మన లివింగ్లో కనిపిస్తూ ఉండడంతో మనము ఆ రిలేషన్షిప్స్ని మనము ఇంప్రూవ్ అవ్వడం చూస్తాం అనమాట. సో అదొకటి. దీని ద్వారా ఇంకా ఫర్దర్ ఏంటి అంటే చాలా అన్నెసరీ డ్రాప్ అయిపోతూ ఉంటాయండి. ఆల్రెడీ మనము చాలా ప్రాస్పరస్ అన్నది మనకి ముందే తెలుస్తుంది. సో ఏవైతే రైట్ చేయడం మొదలెడుతుంటే రాంగ్వి డ్రాప్ అవుతాయి. అంటే హ్యాబిట్స్ అవ్వచ్చు, లేకపోతే అన్నెసరీ ఇంపార్టెన్స్ ఇచ్చినవి, ఇలాంటివి. ఇదంతా అంటే పెద్ద పిక్చర్ సమగ్ర దృష్టితోటి చూడడం వల్ల ఇవి జరుగుతాయి అన్నమాట. అట్లాగే చాయిస్ మేకింగ్. సో నేను చేసే ప్రతి వర్క్లో కానీ దాంట్లో చాయిస్లో పెద్ద అగైన్ మళ్ళీ సమగ్ర దృష్టితో చూస్తూ ఉంటే అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇదివరకు చేసేదానికి ఇప్పటికి ఐఎమ్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఫోకస్ అంతా అంటే ఈ దాని యొక్క రైట్ యూజ్, టైంని కానీ వీటిని ఎలా రైట్ యూజ్ చేయాలి, నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని ఎలా రైట్ యూజ్ చేయాలి అన్నది. అండ్ ఫోకస్ షిఫ్టెడ్ టు మెయిన్ రిలేషన్షిప్స్ అండ్ హెల్త్. సో జాబ్ ద్వారా అంటే మనీ వస్తుందేమో, మనీ ఇంకా వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ రాదు, ఇంకా హెల్త్ ఇష్యూస్లో వస్తాయి తప్పితే మనకు కావాల్సింది అయితే రాదు. ఫిజికల్ ఫెసిలిటీస్ అవసరం లిమిట్ అయితే అని అర్థమైపోయిందో ఎక్కడో చోట. ఐ థింక్ నిజంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేవి ఏంటి అన్నది చేయడం మొదలెడితే ఈ ఎడ్యుకేషన్ ఒకటి. అట్లాగే ఎప్పటి నుంచో నేచర్తో కనెక్ట్ అవ్వడం అన్నది ఒకటి ఫస్ట్ నుంచి ఉందండి. దాంతో చిన్నగా ఈ గార్డెనింగ్ ఇలాంటివి చేస్తూ వాటి నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ యాక్చువల్గా. అది ఎక్కడ మనం మనీతో మనం కొలవలేము అది. సో అట్లా రియలీ అంటే అక్కడ చూడండి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు నేను ఈ లివింగ్, ఈ అండర్స్టాండింగ్ తోటి అది తెలుస్తుందండి. ప్లస్ ఈ జీవన విద్యలోకి వచ్చిన వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలా కనెక్ట్ అయిపోతారనమాట. లైక్ ఎవరు ఈజీగా ఒక మనిషిని అప్రోచ్ అవ్వచ్చు, ఎక్కడ హెజిటేషన్ లేదు, ఎందుకంటే అదర్ పర్సన్ ఈజ్ లైక్ మీ అని తెలుస్తుంది. సో ఒక వ్యక్తి మాట్లాడలేదంటే సరే నేనే మాట్లాడతాను అని చొరవ చేసి ముందుకు వెళ్తాం. సో ఇట్లాంటి చాలా డిఫరెన్సెస్ ఆటోమేటిక్గా జరగడం అన్నది ఇది ఓవర్ టైం తెలుస్తుందండి. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఏ లాంగ్ జర్నీ, కొంచెం టైం పట్టే జర్నీ. సో మనము దానితోటి ఉంటూ అవి మనము ఒక అంటే ఒక డైలీ రిమైండర్స్ లా పెట్టుకొని వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇది లైఫ్ చేంజింగ్. అండ్ మనకు కావాల్సిన సొసైటీ కంపల్సరీ మనకు కావాల్సినట్టు జరగడానికి ఏది నథింగ్ కెన్ స్టాప్ అనిపిస్తుందండి. సో ఇది నా ఓవరాల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. రైట్. సో నెక్స్ట్ స్వామి గారు అండి. స్వామి గారిని మీరు నెక్స్ట్ వర్క్ షాప్లో అటెండ్ అయ్యే వాళ్ళందరూ కలుస్తారు. స్వామి గారు చాలా యాక్టివ్గా అన్ని వర్క్ షాప్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. స్వామి గారు ప్లీజ్ టేక్ ఓవర్. ఓకే సుమన్ గారు, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో ముందు కొంచెం నిన్న నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈజ్ ఇట్ ఆడబుల్ టు హర్? వినపడుతుందండి? ఓకే. నాది కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి. నేను విలేజ్లో పుట్టాను, నా స్టడీ అంతా అక్కడే. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను. తర్వాత స్లోగా అంటే మామూలుగా చదువుకోవడం, అక్కతాయి పిల్లల్లాగా ఉండడము, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి, గుడ్ హ్యాబిట్స్ ఉండేవి, అలా జరుగుతూ ఉండే నా జర్నీ. దాని తర్వాత నేను డిప్లొమాకి వెళ్ళానండి. డిప్లొమా చేసే క్రమంలో నాకు ఫస్ట్ నాలో సంథింగ్ చేంజ్ వచ్చిందంటే డిప్లొమా చదివేటప్పుడు అక్కడ ఏమైందంటే నా హెల్త్ పాడైపోయింది. నాకు ఒక అల్సర్ అనే ఒక ఇది వచ్చింది. దానివల్ల హెల్త్ పాడడం వల్ల డాక్టర్స్ ఒక రకంగా నన్ను సజెస్ట్ చేసేసరికి నేను చాలా భయపడిపోయాను. నా లైఫ్ అయిపోయిందా, నేను చాలా చేయాలి కదా అనుకునేవాడిని. అప్పటి నుంచి నేను నా సెల్ఫ్ ఎక్స్ప్లోర్ మీద చాలా స్టార్ట్ చేసేవాడిని. బుక్ చదువుకోవడం కానీ, అది చేయడం కానీ, అది చేస్తున్న క్రమంలో నాకేదో మోటివేషన్లా అనిపిస్తుండేది. చదువుతున్నాను, కాసేపు మంచిగా ఉంటుండే. ఓకే, అలా జర్నీ స్టార్ట్ అవుతున్న క్రమంలో 2013 డిప్లొమా చేశాను. ఇంజనీరింగ్ అయిపోయింది. ఎంటెక్ ఫ్రమ్ ది NIT వరంగల్. సో పర్సూయింగ్ PhD పార్ట్ టైమ్. నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ MESR ఇంజనీరింగ్ కాలేజ్. ఇది నేను చేసే జర్నీ ఇప్పుడు. సో
సో 2013లో నా ప్రొఫెషనల్ ఉన్నప్పుడు ఫస్ట్ నా బాడీ మీద ఎఫెక్ట్ పడింది 2001లో. 2013లో నా సెల్ఫ్ మీద ఎఫెక్ట్ పడింది. అప్పుడు నాకు ఈ డిఫరెన్స్ తెలియదు, బాడీ సెల్ఫ్ ఇవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు అనాలిసిస్ చేస్తే నాకు తెలిసింది. బాడీ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ సెల్ఫ్ మీద కూడా నాకు ఎఫెక్ట్ పడింది ప్రొఫెషనల్ లైఫ్లో. సంథింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఆ టైంలో నేను ఇంకా వేరే బుక్స్ చదవడము ఇవన్నీ స్టార్ట్ చేస్తున్న క్రమంలో 2013 నుంచి స్టిల్ 2016 వరకు చాలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఎక్కడో గ్యాప్ కనపడుతూ ఉంది. ఇవన్నీ చూస్తున్న క్రమంలో వన్ ఆఫ్ మై గురుస్ గంపా నాగేశ్వర గారు నన్ను ఒక వర్క్షాప్ ఇంట్రడ్యూస్ చేశాడు. నువ్వు ఒక వర్క్షాప్ వెళ్ళు స్వామి అంటే అప్పుడు ఐ వాజ్ సో రిలక్టెంట్. ఏంది నేను వెళ్ళడం ఏంటి, నేను అన్ని ఆల్రెడీ చదువుతున్నాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళడం ఈ వర్క్షాప్స్ ఇవన్నీ అన్నా సరే సార్ నన్ను ఫోర్స్ చేసి మరీ పంపించాడు. ఆ వర్క్షాపే ఈ జీవన విద్య వర్క్షాప్. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రిలక్టెంట్, ఐ వాజ్ సో రిలక్టెంట్. క్లాస్లో కూర్చొని కూడా నాకు తెలిసేది ఏముందిలే అనుకున్న క్రమంలో ప్రదీప్ సారు క్లాస్ విన్న తర్వాత నాకు కొన్ని ఒక ట్రిగ్గర్ పాయింట్స్ అందులో వచ్చాయండి. విత్ ఇన్ 1-2 అవర్స్లో ఆ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్, నీకు బాధ కలుగుతుందంటే దానికి రీజన్ ఎవరో కాదు, అది నీలో ఉన్న షార్ట్ కమింగ్. ఎవరో కాదు, దా రీజను నీ షార్ట్ కమింగే నీ బాధకు కారణం. ఆ పాయింట్ నాకు ఎంత ట్రిగ్గర్ అయిందంటే చాలా ట్రిగ్గరింగ్ పాయింట్లు అనిపించిందండి. దాని తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క షార్ట్ కమింగ్స్ కూడా నీదే రెస్పాన్సిబిలిటీ. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అది. అది నాకు ఇంకా చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మన కాంపిటెన్స్, ఇంటెన్షన్, ఈ పాయింట్స్ అన్ని విన్న తర్వాత ఓకే, ఇన్ని రోజులు నేను చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను, చాలా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇవన్నీ చేశాను, ఎక్కడో గ్యాప్ కనపడుతుండదు. ఈ 1 hour 2 hours స్పాన్లో ఐ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఎస్ ఐ కెన్ గెట్ ద సొల్యూషన్ వాట్ ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫర్. నేను దేని కొరకు అయితే వెతుకుతున్నానో ఇక్కడ దొరుకుతుందన్న నమ్మకం నాకు కలిగింది. ఆ రోజు నుంచి 2016 మై జర్నీ స్టార్టెడ్ విత్ ది జీవన్ విద్య బై ప్రదీప్ కుమార్ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఏ వర్క్షాప్, మోస్ట్లీ ఐ విల్ ట్రై టు అటెండ్ ద వర్క్షాప్. అయితే ట్రిపుల్8 కావచ్చు, వేరే ఎక్కడైనా అవుతూ ఉన్న అరౌండ్ ద సిటీ నేను అటెండ్ కావడానికే ప్రయత్నిస్తూ ఉంటాను, అటెండ్ అవుతూ ఉంటాను. వాటి నుంచి నేర్చుకోవడానికి నేను చాలా ఉత్సాహం చూపిస్తుంటాను. దాంతోపాటు ఇంకొక ట్రిగ్గరింగ్ పాయింట్ నాకు ఇందులో ఏంటంటే బాగా నచ్చింది, నీ డెవలప్మెంట్ అసలు అంటే ఏంటి, నీ డెవలప్మెంట్ అంటే హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ విత్ యూ హార్మోనియస్ మోడ్. నీతోటి ఎంతమంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది నీతోటి హార్మోనియస్గా ఉన్నారు, దట్ ఈస్ కాల్ యువర్ డెవలప్మెంట్. అదే డెవలప్మెంట్. ఆ పాయింట్ కూడా నన్ను చాలా ఆకట్టుకుందండి. దాని తర్వాత నా జర్నీ స్టార్ట్ చేయడము, లైక్ గిరి సార్ కానీ, శివ గారు కానీ, సుమన్ గారు, హరి గారు, వీళ్ళందరితో చాలా నా ఎక్స్పీరియన్స్ చాలా చేసుకున్నాను వాళ్ళతోటి. సో ఐఎమ్ బీయింగ్ ఏ పార్ట్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ సో హ్యాపీ అండి. సో దీని నుంచి లైక్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దీస్ కాన్సెప్ట్స్ అండ్ సో I with the help of my all these team members, I try to conduct some sessions. We went somewhere else. I learned many things from those people. సో ఈ దీనివల్ల నాకు నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, నా ఫ్యామిలీ లైఫ్లో కానీ, సో నా ఇండివిజువల్ లైఫ్లో కానీ ఇట్స్ హెల్ప్ మీ లాట్ అండి. అసలు నేను దాన్ని వర్త్ కూడా చెప్పలేను, నేను అంత వర్తని కూడా అలా హెల్ప్ చేసింది. సో ఇది నేర్చుకోవడం. స్వామి గారు థ్యాంక్స్ అండి. చాలా మీ మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలని, కాకపోతే మనకి 3 నిమిషాలే టైం ఉంది కాబట్టి ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది. చాలా బాగా షేర్ చేస్తున్నారు. బట్ లెట్స్ క్విక్లీ, సారీ టు ఇంటరప్ట్ స్వామి గారు. I will reply just with one statement. So I could able to identify my lifetime goal, that is to understand myself. నాకు ఇప్పుడు అది నాకు లైఫ్ టైం గోల్ అంటే తెలిసింది ఏంటంటే నన్ను నేను అర్థం చేసుకుని ఇతరులకు షేర్ చేయడం అని నాకు గోల్ ఫిక్స్ అయిపోయిందండి ఇప్పుడు ఇంకా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ హియర్. సో ఐఎమ్ సో హ్యాపీ బీయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ స్వామి గారు. ఆల్ రైట్, నెక్స్ట్ మనతో సుందర్ రాజన్ గారు ఉన్నారండి. డాక్టర్ సుందర్ రాజన్ గారు, ఈజ్ ఆరోగ్యదాత్రి ఆయుర్వేదిక్ చికిత్సాలయం అని, హెల్త్ వర్క్ షాప్స్ అని, హ్యూమన్ వాల్యూస్ కోర్స్ లాగా హోలిస్టిక్ హ్యూమన్ హెల్త్ కోర్స్ అనేది కూడా డిజైన్ చేస్తున్నారు. సార్ బ్రీఫ్ గా ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. నమస్తే అండి, నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? ఎస్ సార్, కంటిన్యూ సార్. రీసౌండ్ ఏమైనా వస్తుందా? ఓకే, కంటిన్యూ సార్. ఆల్ క్లియర్ సార్. నమస్తే అండి, నేను డాక్టర్ సుందరరాజ్ పెరుమాళ్ళని. నేను కూడా
ఈ సిహెచ్డిహెచ్సి గ్రూప్ తో కలిపి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అమ్మగారు కూడా నువ్వు మాకు సంతోషం కలిగించాలంటే చేయాల్సింది ఒకే ఒక పని, సాటి వారికి ఏదైనా సహాయం చేయాలి, సమాజం కోసం నీ జీవితం అంకితం చేయాలి అని చిన్నప్పటి నుంచి అలా పెంచి పెద్ద చేశారు. వాళ్ళు చెప్పిన విధంగానే అందరికీ సహాయం చేయడము, దానికోసం నేను చదువుకున్న రోజుల నుంచే ఎవరో హలో నేను చదువుకునే రోజుల నుండి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ఇంకా బోర్డని హెల్త్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడము, సాంస్క్రిట్ అందరికి నేర్పించడము, ఇలా చాలా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉండేవాడిని. కానీ ఈ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఏ సమస్య వస్తే ఆ సమస్యకి ఏదో ఒకటి సాల్వ్ చేయడము, కానీ యాక్చువల్ గా సమస్యలు లేని ప్రపంచాన్ని సృష్టించడానికి అవ్వట్లేదే, ఇది ఇంకా దీనికోసం చాలా జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పి వేరియస్ వర్క్ షాప్స్ అటెండ్ అవుతూ ఉండేవాడిని. వెస్టర్న్ వర్క్ షాప్స్, డేల్ కార్నెగీ, ఆంటోనీ రాబిన్స్, స్టీఫెన్ కోవే వాళ్ళు చేసేటువంటి లీడర్స్ వర్క్ షాప్ అని, సక్సెస్ అన్లిమిటెడ్ అని ఇటువంటి వర్క్ షాప్స్, అలాగే ఈస్టర్న్ వర్క్ షాప్స్ లో కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, లైఫ్ వర్క్ షాప్ అని, యోగిక్ లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని, ఆశారాం బాపూజీ, కల్కి భగవాన్, ఇలా ఎవరు ఏ స్పిరిచువల్ వర్క్ షాప్ ఆఫర్ చేస్తే దానికి బోల్డంత డబ్బులు కట్టి ఆ వర్క్ షాప్స్ అటెండ్ అయ్యి అందులో ఏదైనా జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానం ద్వారా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నా హార్డ్ హిట్టింగ్ లైఫ్ లో హార్డ్ హిట్టింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి జ్ఞానం నాకు ఉపయోగపడుతుందేమో అని ఎంతో ఆశతో అవన్నీ అటెండ్ అయ్యేవాడిని. అవన్నీ కూడా మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేది. హ్యాపీగా ఉండాలి, లైఫ్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, ప్రెసెంట్ లో ఉండాలి, అవతల వాళ్ళని సంతోషంగా ఉంచాలి, ఇలా మంచి మంచి విషయాలు చెప్తున్నా కూడా హార్డ్ హిట్టింగ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మాత్రం దొరికినట్టు అనిపించేది కాదు ఎప్పుడు కూడాను. అలా ప్రయాణం సాగుతున్న టైంలో మా ఫ్రెండ్ ఒకరు ఈ జీవన్ విద్య అనే వర్క్ షాప్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ప్రదీప్ సార్ 2 రోజులు ఇంట్రొడక్టివ్ వర్క్ షాప్ చేశారు. అది ఫస్ట్ విన్న వెంటనే నాకు ఇప్పటిదాకా నేను వెతుకుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇందులో దొరుకుతుందని తెలిసింది. వెంటనే 8 రోజులు గణేష్ బగారా గారి ఫస్ట్ లెవెల్ వర్క్ షాప్ కూడా చేశాను. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ వర్క్ షాప్ లో ఆహా అనిపించినటువంటి చాలా విషయాలు చెప్పారు. నాకు ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయాలో తెలియనప్పుడే మనలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అప్పుడే మనం దుఃఖంలో ఉంటాము. మనం ఈ 4 లెవెల్స్ లో, ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, అలాగే నేచర్ లెవెల్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉన్నది. దానికి సొల్యూషన్ తీసుకురావడానికి నా రెస్పాన్సిబిలిటీ ఏంటో నాకు తెలిసి ఆ రెస్పాన్సిబిలిటీ నేను ఫుల్ఫిల్ చేస్తే నేను పూర్తి సంతోషంతో ఉండగలుగుతాను. అవతల వ్యక్తిలో మార్పు ఉన్నా లేకపోయినా నేను సంతోషంగా ఉండగలుగుతానని నాకు అర్థమైన తర్వాత అప్పటి నుంచి ఈ సిహెచ్డిహెచ్సి జీవన్ విద్యతో ప్రయాణం చేస్తూ ఉన్నాను. అయితే జీవన్ విద్యలో ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషన్ లెవెల్ పెరుగుతుంది, కొంచెం బాగా జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తుంటాం, మధ్య మధ్యలో ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది, మళ్ళీ వెళ్ళి వర్క్ షాప్స్ అటెండ్ అవ్వడం ఇలా జరుగుతున్నది గత 9 సంవత్సరాలుగా. ఈ 2-3 సంవత్సరాలుగా సిహెచ్డిహెచ్సిలో ఎంటర్ అయిన తర్వాత మనతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్తూ షేర్ చేసుకుంటూ వాళ్ళందరం కలిసి మేము ఒక చక్కటి జర్నీని సీరియస్ గా లైఫ్ లో ఈ యూహెచ్విని, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. సో దీంతో పాటు ఇక్కడ పవర్ పాయింట్ లో రాసినట్టుగా నేను సంస్కృత భారతి విశాఖపట్నం ప్రెసిడెంట్ ని. మేము ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఫ్రీగా సంస్కృతం నేర్పించే ప్రయత్నం చేస్తుంటాము అందరికి, సంస్కృతం మాట్లాడడం, రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం వరకును. అలాగే ఈ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ కోర్సులో భాగంగా ఈ శరీరాన్ని పట్టించుకోవడానికి ఏదైతే మమత అనేది ఉంటుందో, నా శరీరం పట్ల నా బాధ్యత, నా కుటుంబ సభ్యుల శరీరం పట్ల నా బాధ్యత ఏదైతే ఉంటుందో దాని గురించి అర్థం చేసుకోవడానికి యూనివర్సల్ హెల్త్ ప్రిన్సిపల్స్ ని ఒక కోర్స్ గా యూనివర్సల్ హ్యూమన్ హెల్త్ అనేటువంటి కోర్స్ గా చేసి దాన్ని మొత్తం అందరికీ అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఆన్లైన్ వర్క్ షాప్స్ చేస్తున్నాము. దీని ఏఐసిటి వాళ్ళు కూడా ఈ పర్టికులర్ కోర్స్ ని అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ఇంక్లూడ్ చేయడానికి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. అందులో సిలబస్ కమిటీలో కూడా నేను భాగంగా ఉన్నాను. సో ఈ సిహెచ్డిహెచ్సిలో నా ప్రయాణం ఏదైతే ఉన్నదో ఈ ప్రయాణం చాలా మధురమైనటువంటి మెమరబుల్ ప్రయాణము. మీరందరూ కూడా ఇందులో పార్ట్ అవుదామని ఎంతో మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు అలాంటి వాళ్ళందరినీ ఇంకా కలుపుకొని చక్కటి సమాజాన్ని నిర్మించే ప్రయత్నమే సిహెచ్డిహెచ్సి. అయితే ఈ సిహెచ్డిహెచ్సిలో నా షేరింగ్ అయిపోయిందండి. దీని గురించి ఇంకొక 2 విషయాలు నేను చెప్పాల్సిన అవసరం ఉంది, అది నేను చెప్తాను. ఈ సిహెచ్డిహెచ్సి అనేది అమ్మా స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటి ఎన్జిఓలో ఒక ప్రాజెక్ట్ గా మేమందరం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అమ్మా శ్రీనివాస్ అండ్ హరిత ఇద్దరు దంపతులు నన్ను నా కుటుంబాన్ని ఎప్పటి నుంచో బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసిన ప్రతిసారి కూడా నాకు ఒళ్ళు గగురు పడుస్తుంది అనమాట. అంటే సాటి వారికి తమ వంతు సహాయం చేయడం సేవ కాదు, అది తమ బాధ్యత అని చాలా త్రికరణ శుద్ధితో నమ్మిన వాళ్ళు అనమాట అమ్మ శ్రీనివాస్ అండ్ హరిత వాళ్ళిద్దరూను.
వాళ్ళ ఎన్జిఓలో వాళ్ళ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరిలో కూడా అదే భావాన్ని వాళ్ళు నింపుతారనమాట. వాళ్ళు ఎవరికి ఏది అవసరమో ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ, ఈ అవసరాలు రాకుండా వీళ్ళు ఉండాలంటే ఏం చేయాలి, తలసేమియా పిల్లలకి బ్లడ్ డొనేషన్ చేస్తూ అసలు తలసేమియా పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఎటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎవరికి ఆకలి వేస్తుందో వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆకలి లేని సమాజాన్ని ఎలా తయారు చేయాలి, ఎవరికి ఆపరేషన్స్ కి వాటికి డబ్బులు అవసరం అవుతాయో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ అసలు హెల్త్ పాడవనటువంటి ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఎట్లా నిర్మించుకోవాలి, ఆర్ఫనేజెస్ లో వృద్ధాశ్రమాల్లోని ఎంతో సమయం గడుపుతూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ అలాంటి ఆర్ఫనేజెస్ కానీ వృద్ధాశ్రమాలు కానీ లేని అవసరం లేని సమాజాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి, ఎంతో మందికి చదువుకి డబ్బులు ఇస్తూ అలాగే వాళ్ళకి ట్యూషన్స్ అవి చేస్తూ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్ ఎలా చేయాలి, ఇలా మదన పడుతూ ఎంతో అద్భుతంగా ఆలోచించేటువంటి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అమ్మా శ్రీనివాస్, ఆయన భార్య హరిత కూడాను. అయితే వాళ్ళకి మనకి సుమన్ గారు ఏదైతే 9 మూల్యాలు చెప్పారో అందులో ఆఖరిది పరిపూర్ణమైనటువంటి మూల్యం ఏదైతే లవ్, ప్రేమ అనేది ఉందో, అంటే ప్రపంచంలో అందరూ నా వాళ్లే, నా సొంత వాళ్లే, నా కుటుంబంలోని వాళ్లే అనేటువంటి భావాన్ని సరిగ్గా ఆకలింపు చేసుకుని మరి నా వాళ్ళందరూ నా సమాజంలో ఇబ్బందులు పడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతానని ఆలోచించి 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో వాళ్ళు శ్రీనివాసను హరిత చేస్తున్న ఐటీ జాబ్స్ ఇద్దరు కూడా వదిలేసి పూర్తి సమయాన్ని సమాజ శ్రేయస్కి తమ జీవితం అంతా కూడా మొత్తం సమాజ శ్రేయస్కి అని ఆనందంగా అంకితం ఇచ్చారు. యాక్చువల్ గా ఆ టైంలో హరిత ప్రెగ్నెంట్ గా ఉందన్నమాట. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా సంపాదించి దాచుకోవాలి అని అనుకునే సమయంలో ఇద్దరు కూడా జాబులు మానేసి ఫుల్ టైం సమాజానికి అంకితం అయిపోయారు అనమాట. అదే సమయంలో యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ని అందరికీ వీలైనంత వరకు పరిచయం చేయాలి అనుకున్న మా టీం మెంబర్స్, ఇప్పుడు దాకా మీరు ఎవరైతే చూసారో టీం మెంబర్స్ లో శివ గారు, గిరి గారు, హరి గారు, మేమందరం కూడా కలవడం జరిగింది. ఎవరు వాళ్ళ స్టోరీస్ మీకు చెప్పారు కదా, అన్ని కూడా అద్భుతమైనటువంటి స్టోరీస్ అనమాట. సో ఇటువంటి వాళ్ళందరం కలిసి సిహెచ్జిహెచ్సి స్టార్ట్ చేసాము. ఇందులో మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరితోని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఆల్రెడీ 4th ఆన్లైన్ వర్క్ షాప్, ఆఫ్లైన్ లో ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేసాం అనమాట. ఈ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఫ్రీ, పూర్తిగా మాకున్న నాలెడ్జ్ ని అందరికీ ఫ్రీగా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. శివ గారు కానీ, గిరి గారు కానీ, ప్రదీప్ సార్ కానీ, గణేష్ బగారే గారు కానీ, మీకు ఇప్పుడు ఈ కరెంట్ సెషన్ చేస్తున్నటువంటి సుమన్ గారు కానీ, వీరెవ్వరూ కూడా ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా వాళ్ళ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు అనమాట. కానీ ఈ మొత్తం ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కొంత లాజిస్టిక్ సపోర్ట్, కొన్ని రిసోర్సెస్ అవసరం అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో జీ సూట్ కొనుక్కోవడం కావచ్చు, ఇంకా అదర్ బల్క్ ఎస్ఎంఎస్ కొనడం కావచ్చు. పర్టికులర్లీ ఈ దీంట్లో ఫుల్ టైం పనిచేస్తున్న వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు. నిన్న మనకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ లో చాలా మంది ఇది ఎలా ఉచితంగా నిర్వహిస్తున్నారు, దీనికి మేమేమైనా కంట్రిబ్యూట్ చేయగలమా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మంచి పనులు చేసే వాళ్ళకి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించే గొప్ప సంస్కృతి కలిగిన సమాజం మనది. కాబట్టి ఇకపైన మేము సిహెచ్డిహెచ్సి తరపున చేయబోయేటువంటి సమాజహిత కార్యక్రమాలకి మీ వంతు ఆర్థిక సహాయం కానీ, మీ వంతు సమయం ఇవ్వడం కానీ, మరే ఇతర సహాయమైనా కూడా మీరు చేయొచ్చు. ఆర్థిక సహాయం చేయాలనుకునే వారు ఎంత చిన్న మొత్తమైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. నేను ఇచ్చే కొద్ది మొత్తం వాళ్ళకి ఏం సరిపోతుంది అనే సందేహం అవసరం లేదు. ₹100 కంట్రిబ్యూట్ చేసినా కూడా అది ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడానికి తోడ్పాటును అందిస్తుంది. ఎంతైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ డబ్బులు ఏంటంటే అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసే వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్, మీరు ఇందాక చూసారు ఆ సమాజ సేవా కార్యక్రమాలకి, అలాగే ఇందులో ఫుల్ టైం పనిచేస్తున్న వాలంటీర్స్ కి హానరోరియం ఇవ్వడానికి, ఆన్లైన్ మరియు రెగ్యులర్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడానికి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం కరోనా ప్రివెన్షన్ వీటి కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే సహాయము. మీ ఆర్థిక సహాయం ఎక్కడ ఎలా ఇవ్వాలనేది చాట్ విండోలో టైప్ చేస్తారు. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎన్జిఓ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పర్టికులర్ సేవ సిహెచ్డిహెచ్సి అనేది ఒక ప్రాజెక్ట్, ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ గా మేమందరం కూడా ఇప్పుడు దాకా మా మెంబర్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఎంతో నిబద్ధతతో ప్రయత్నిస్తున్నాము. మా ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా తోడైతే మరింత ఉత్సాహంతో ఉత్తమమైన సమాజ నిర్మాణానికి మేమందరం కూడా అహర్నిశం శ్రమిస్తాము. మీ అందరినీ కూడా కలుపుకుని ప్రయాణిస్తామని మీకు చెప్తున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సుందర్ సార్, అండ్ థ్యాంక్ యూ అందరూ టైం దాటిన ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తున్నందుకు. నా గురించి నేను ఎక్కువ మెన్షన్ చేయను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. బీటెక్లో ఉన్నప్పుడు 2003లో నాకు జీవన్ విద్య అనేది పరిచయం అయిందండి. అప్పటి నుంచి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. 2008, 9, 10 ఆ ప్రాంతంలో IIITకి మళ్ళీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరికీ ఈ వర్క్షాప్ కండక్ట్ చేయడము ఒక 4 బ్యాచెస్కి, అలానే అప్పుడే ఈ కోర్స్ డిగ్రీ కాలేజెస్లో కూడా ఇంట్రడ్యూస్ అయింది.
సో డిగ్రీ కాలేజెస్లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ప్రదీప్ సార్తో పాటు కొంచెం టీచర్స్కి అది వర్క్షాప్స్ కండక్ట్ చేయడం. సో అట్లా ఈ జీవన్ విద్యని ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది నాకు ప్రపోజల్స్ని అప్లై చేసి ఆ బెనిఫిట్స్ చూడడం అనేది చాలా హెల్ప్ అవుతూ నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది. అండ్ ఇది మీ అందరి దగ్గరికి తీసుకురావాలనేది కూడా ఒక ప్రయత్నం. వృత్తిగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నానండి. సో నా గురించి వదిలేస్తే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మా టీచర్స్ గురించి ఒకసారి మీకు మెన్షన్ చేయాలి. సో నాగరాజ్ గారు, గణేష్ బగారియా గారు, ప్రదీప్ గారు గురించి మీతో అందరూ చెప్తూ ఉన్నారు టీచర్స్ అని. సో వీళ్ళు మా టీచర్స్ అండి. సో మా అందరికీ చాలా కృతజ్ఞత భావం వీళ్ళ పట్ల ఉంది, ఎందుకంటే వీళ్ళ ఈ నాలెడ్జ్ని మనందరి దగ్గరికి తీసుకొచ్చారు. సో విత్ దాట్ కృతజ్ఞత భావం. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ ఈ వర్క్షాప్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మేము మీతో అందరితో కనెక్ట్ అవ్వడం ఎట్లా, క్వశ్చన్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. సో దాని గురించి ఎలా అనేది ఇప్పుడు ఒకసారి ఒక 2 minutesలో 5 minutesలో హరి గారు మీకు చెప్తారండి. సో హరి గారు. సో ఈ వర్క్షాప్ అనేది మనకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉందండి మన దగ్గరికి. ఇన్ఫర్మేషన్ ద్వారానే ఫస్ట్ వర్క్షాప్ అవుతున్న టైంలోనే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది, బాగుంది అనిపిస్తుంది. కానీ మళ్ళీ దీన్ని మనం ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా మనం సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ అంటే ఇంకా యాక్చువల్గా అయితే 24/7 నడవాలి. బట్ అట్లీస్ట్ ఎవ్రీ డే మనం కొంచెం టైం తీసుకొని అయినా పనులు చేసినప్పుడైనా నాలో ఏం జరుగుతుంది అనేది సెల్ఫ్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ ఏదైతే చెప్పారో మనలో జరుగుతుంది, నేను చేసే ప్రతి పని, ప్రతి నిర్ణయం, ప్రతి మాట ఏ బేసిస్ మీద చేస్తున్నాను చూసుకోవడం అనేది అన్నిటికంటే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి. అది లోపట్లోనే జరుగుతుంది, బయట కాదు. కానీ హరి వాయిస్ బ్రేక్ అవుతుంది, చాలా బ్రేక్ అవుతుంది. హరి గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? బెటర్. యా. సో ఈ సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఈ జేవీ ఈ వర్క్షాప్ ఏదైతే అటెండ్ అయ్యారో దీని ద్వారా మనకు వచ్చిందంతా ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మనకు ఏ విధంగా అసలు లైఫ్ లీడ్ చేయాలో తెలిసింది. అండ్ నిజంగా మనలో డెవలప్మెంట్ కానీ ఏమైనా గ్రోత్ కానీ అవ్వాలి అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ప్రతి క్షణం మనం అవేర్నెస్ ఉండడము, నాలో ఏం జరుగుతుంది, నేను చేసే ప్రతి పని దేని మీద ఆధారపడి చేస్తున్నాను, ఏ విధంగా అసలు నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఏ విధంగా మాట్లాడుతున్నాను, కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నాను, మనలో మనకు స్పృహ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ అది మోస్ట్ డిఫికల్ట్ థింగ్ కూడా. దాన్ని చాలా జాగ్రత్తగా కల్టివేట్ చేసుకుంటే కానీ ముందు డెవలప్మెంట్ అవ్వదండి. అదే ఇమ్మీడియట్ గా చేయాల్సిన అవసరం అయితే అదే. ఇప్పుడు ఒక యోగా నేర్చుకున్నాక డైలీ యోగా ప్రాక్టీస్ ఎలా చేయాలో, ఇప్పుడు మనం ఈ హ్యూమన్ వాల్యూస్ నేర్చుకున్నాక డైలీ చేయాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ ని స్విచ్ ఆన్ చేయడం, దాన్ని కంటిన్యూస్ గా ఆన్ ఉంచడం. ప్లస్ ఇది చేస్తున్నప్పుడు డెఫినెట్ గా మన అందరికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, కొంచెం హెల్ప్ అవసరం అవుతుందండి, మా అందరికీ అవసరం అవుతుంది. దానికోసం మేము ఆల్రెడీ ఒక ఇనిషియేటివ్ అనుకున్నామండి. ఈ 5th బ్యాచ్ ఒకటి రన్ అవబోతుంది కాబట్టి కొద్ది రోజులలోనే, కన్ఫ్యూజ్ అవుద్దని చేయట్లేదు. 5th బ్యాచ్ అయిపోగానే మనం ప్రతి వారం Q&A సెషన్ ఉంటుందండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఎవరెవరైతే డౌట్స్ ఉన్నాయి, ఏమున్నాయో మీరు జాయిన్ కావచ్చండి. అందరు కన్వీనియంట్ ఉండేటట్టు ఒక సండే రోజు పెడదాం అనుకుంటున్నాం, టైమింగ్ ఫిక్స్ చేస్తామండి. మళ్ళీ ఎవరో ఒకరు దాంట్లో జాయిన్ అవుతారు, మీ ప్రతి క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తాము. ఈ Q&A సెషన్ గురించిన లింక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మొత్తం మీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీ అందరికీ మేము SMS చేస్తాము, వాట్సాప్ చేస్తాము, మెయిల్స్ వస్తాయి, అన్ని వస్తాయండి. దానికి గాను మీరు ఈ సెల్ఫ్ ఎవల్యూషన్ ఫామ్ నింపడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొంతమంది కొంచెం అటెండ్ అయ్యారు, కొంతమంది సగం అటెండ్ అయ్యారు, చివరి వరకు ఉన్నారు, ఎవరో తెలియదు, అవన్నీ డేటా ఇబ్బందులు ఉన్నాయి. ఈవెన్ గూగుల్ మీట్ కూడా మనకి డైలీ అటెండెన్స్ షీట్ పంపేదు. సో మీరు సెల్ఫ్ ఎవల్యూషన్ ఫామ్ నింపితే మాతోని గ్యారంటీగా టచ్ లో ఉండి మేము కమ్యూనికేట్ చేయడానికి బాగా వీలవుతుందండి. ఇది కాంట్రిబ్యూషన్స్ అని చెప్పారు కదా ఇంకా సుందర్ గారు చెప్పినట్టుగా. ఈ సర్వీస్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఎలా ఉంటాయండి, ఒకరికి సపోజ్ హాస్పిటల్ ఉన్నాడు, డబ్బులు లేవు అంటే ఈజీగా అర్థమైపోతుంది, ఫుడ్ లేదంటే ఈజీగా అర్థమైపోతుంది, ఒకరికి ఇల్లు లేదు, రోడ్ మీద ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. ఫిజికల్ ఫెసిలిటీ లెవెల్లో ఏదైనా ల్యాకింగ్ ఉందంటే కళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది, దాని డొనేషన్స్ ఈజీనే ఉంటాయండి. ఈ విషయం ఏదైతే ఉందో మనిషికి రైట్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే అసలు ఇల్లు వేరే వాటికంటే కూడా హై ప్రయారిటీ అనే విషయం అంత ఈజీగా అందరికీ అర్థం కాదండి. అందుకే మనకి డౌట్ చేసే వాళ్ళు కానీ ఈ విషయం అర్థమయ్యి దీన్ని ముందర తీసుకెళ్దాం అనుకునే మనుషులు కానీ చాలా తక్కువ మంది ఉంటారండి. మనకు వాలంటీర్స్ కూడా దీనికి తక్కువనే వస్తారు. అండ్ ఏమైనా చేయాలన్నంత ఈజీ కాదు, వాళ్ళే సొంత సెల్ఫ్ జర్నీ ఎంతో అయితే కానీ చేయలేరు అన్నట్టు.
సో అందుకనే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరికైతే ఇది అర్థమైందో వీళ్ళు మాత్రమే మనకి డొనేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎంత స్మాల్ అమౌంట్స్ అయినా ఎంతైనా పర్వాలేదు, నెంబర్ ఆఫ్ డొనేషన్స్ ఎప్పుడు మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎంత డొనేట్ చేసిన దానికన్నా. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇప్పుడు ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ ఏదైతే అనుకున్నాం, ప్రాస్పరిటీ ఇంత మాట్లాడాము చేసాము, సో మన చేతులు కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకు రైట్ విషయం ఇది చేసిన పని ఇది అనుకున్నాం, మేమందరం అయితే ఎలా పూనుకున్నామో ఫ్యామిలీ టైమ్స్ పెట్టి కానీ ఎనర్జీ కానీ మా తన మందన అన్ని రకాలుగా, అదేవిధంగా మీరు కూడా ఎంతో అంత మాకు సహాయం చేస్తారు అనుకుంటున్నాను. దాని ద్వారా మళ్ళీ ఇంకా మంది మేము ఇది కంటెంట్ తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. సో అది ఇంకొకటి ఉందండి, ఇది మీ ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపించింది, మీ ఓవరాల్ వర్క్ షాప్ లో మీకు ఎన్నోసార్లు చెప్పారు మాకు, కానీ ఇప్పుడు మీరు ఒక 2-3 minutes ఒక సెల్ఫీ వీడియో కానీ ఒక మామూలు వీడియో కానీ తీసి పంపిస్తే, వాట్సాప్ లో పంపిస్తే మేము అవి ఒక డేటా లాగా పెట్టుకొని కానీ అది నెక్స్ట్ వర్క్ షాప్ వాళ్ళకి మోటివేషన్ అవడానికి కానీ అవకాశం ఉంటుందండి. వీడియో అయితే వీడియో, లేకపోతే ఆడియో అయితే ఆడియో, లేకపోతే మీరు రాసి పంపించినా పర్వాలేదండి. అది మనం నెక్స్ట్ వర్క్ షాప్ వాళ్ళని మోటివేట్ చేయడానికి దానికి చాలా యూజ్ ఉంటుందండి. సో ఇదండి, థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఫైనల్లీ వీ కమ్ టు ద కంక్లూజన్ ఆఫ్ ద వర్క్ షాప్ అండి. థ్యాంక్ యూ, మీరు కొంచెం ఓవర్ షూట్ అయింది, 15 minutes పేషెంట్గా వెయిట్ చేశారు, అందరికీ ధన్యవాదాలు. సో జర్నీ ఇన్వర్డ్ హ్యాస్ స్టార్టెడ్ అండి, లోపలికి మన సెల్ఫ్లోకి జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ జర్నీని కంటిన్యూ చేద్దాము అండ్ మన సెల్ఫ్ని మనం అర్థం చేసుకుని మన జీవితాల్ని హ్యాపీగా అండ్ ప్రాస్పరస్గా చేసుకుందామండి. అండ్ మేము కూడా అదే ప్రాసెస్లో ఉన్నాము, మీరందరూ కూడా ఈ జర్నీలో జాయిన్ అయ్యి వీ కెన్ ఎక్స్ప్లోర్ టుగెదర్ వాట్ ఇట్ ఈస్ టు బీ ఎ హ్యూమన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీకు ఎటువంటి డీటెయిల్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, వీ విల్ ట్రై టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్.